కాస్మెటిక్స్ అనగానే అంటే ఎక్కువ దీంట్లో పాపులర్ కొరియన్ స్కిన్ కేర్. సో మన కాంబినేషన్ ఏంటి, వాళ్ళదేంటి, వాళ్ళు చేసేదంతా మనం చేస్తే సెట్ అవుతుందా? ఒకటి మంచి కొలాజిన్ కానీ ఎలాస్టిన్ కానీ స్కిన్లో ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ టైట్నింగ్ అని, వెజనల్ టైట్నింగ్, అలాగా నెక్ టైట్నింగ్ అని రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి. రాశి గారిది ఫస్ట్ టైం న్యూస్ చదవడం. అప్పటి వరకు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయన్నది కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరికి తెలియదు. అది ఇంప్లాంట్స్ కూడా రకరకాల షేప్, రకరకాల సైజెస్ ఉంటాయి. ఆ వ్యక్తికి ఉన్న హైట్, బాడీ వెయిట్, ఆ షోల్డర్స్ని బట్టి చూసి పెట్టడం ఒకటి. ఒక్కొక్కరు చాయిస్ని బట్టి బాగా పెద్ద సైజ్ కావాలి, సరిపడే కావాలని దాన్ని బట్టి పెట్టడం కూడా జరుగుతుంది. ఎగ్జాంపుల్ మలైకా, తన్ని ఎప్పుడు చూసినా అలాగే ఉండదు. తను మేబీ 50 నియర్ అనుకుంటా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏం సీక్రెట్ ఉంటుంది అన్నది ఎప్పుడూ ఒక క్వశ్చన్ అందరికి. స్కిన్ బూస్టర్స్ అని ఉంటాయి. స్కిన్ లో న్యాచురల్ కొలాజిన్ ఉంటుంది, వయసుతో కొలాజిన్ తగ్గుతుంది. ఆ కొలాజిన్ రీప్లేస్ చేయడానికి రెడీ స్కిన్ బూస్టర్స్ ఉంటాయి. నమస్తే, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ శ్రీరూప్ కాస్మెటిక్స్ క్లినిక్స్ నుంచి డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ ఇంటర్వ్యూస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు జనాలు. సో బ్యూటీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అందరికి తెలుసుకోవాలి అని అనుకునే సబ్జెక్ట్. సో అందులో మా అమ్మాయిలకి, అందులో మీరు ఎక్స్పర్ట్ కాబట్టి ఈ రోజు నాకున్న డౌట్స్ అన్ని పాడ్కాస్ట్ లో అడిగేద్దాం అనుకుంటున్నాను. కాస్మెటిక్ సర్జరీ అని వినగానే జనాల్లో ఏంటి అంటే ఒక మిత్ ఆర్ ఫ్యాక్ట్ నాకు తెలియదు, అన్యాచురల్ గా ఉంటారేమో, ఒక ప్లాస్టిక్ బొమ్మలాగా ఉంటారేమో చేయించుకుంటే అన్న దాని నుంచి, అంటే సెలబ్రిటీస్ ని చూస్తే కొంత మారింది బట్ స్టిల్ అది ఉంది. ఎలా డిఫైన్ చేస్తారు? ఒకటి ఏంటంటే ప్లాస్టిక్ లాగా అయిపోతారు అలాని కాదు. ఇప్పుడు అందరికి అన్ని డిఫెక్ట్స్ ఫేస్ లో ఉండవు, బాడీలో ఉండవు. ఇప్పుడు ఫేస్ లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఉంది, వాళ్ళకున్న ముక్కు సైజు నాస్ట్రిల్స్ బట్టి ఒక చొట్ట ముక్కులా ఉందా, వైడ్ నోస్ ఉందా, నాస్ట్రిల్స్ వైడ్గా ఉన్నాయా, ఈ బోన్ బాగా వైడ్గా ఉందా, దాన్ని ఎక్కడెక్కడ కరెక్ట్ చేస్తే ఆ ముక్కుని ఇంకా అందంగా చేయొచ్చు అనేదే కాస్మెటిక్ సర్జరీ. సో ఇందులో చాలామందికి చిన్ను ఉంది, చిన్ను లోపలికి ఉంది. ఇది నోస్నేమో ఫిల్లర్తో కరెక్ట్ చేసి ఓన్లీ చొట్టగా ఉంటే ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ ఫిల్ చేసి ఫిల్లర్తో చేయొచ్చు, అలా సర్జరీతో చేసుకోవచ్చు. అలా లిప్ ఉంది, పెద్ద లిప్ని చిన్న సర్జరీతో చేయొచ్చు, చిన్నదాన్ని ఫిల్లర్తో పెద్దగా చేయొచ్చు. ఇక్కడ చిన్న సరిపోలేదు, చిన్న ఇంప్లాంట్ పెట్టచ్చు లోపల నుంచి, పర్మనెంట్గా ఉండేలా, లేదా ఫిల్లర్ ఇవ్వచ్చు. అలా వాళ్ళకున్న బాడీ కరెక్షన్ బట్టి ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంది అది తగ్గించాలా, అది మ్యారేజ్ అయిన వాళ్ళకా మ్యారేజ్ కాని వాళ్ళకా అనే దాన్ని బట్టి చాయిసెస్ ఉంటాయి. అలాగే అబ్డామిన్ ఉంది, అబ్డామిన్ చాలా వైడ్గా ఉంది, దాన్ని చక్కని షేప్లో తీసుకురావాలి. సాగింగ్ స్కిన్ ఉంది, దాన్ని టమీటక్ చేయాలా లేదా అక్కర్లేదా, మనిషిని బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి సర్జరీ వేరీ అయిపోతుంటుంది. అది సర్జికల్ చేసుకోవాలా లేదా ఫ్యాట్ మెల్ట్ ఇచ్చి కొంచెం కొవ్వు చిన్న చిన్న ఏరియాస్లో ఉన్న కొవ్వు తీసి తగ్గించి, సర్జికల్గా కాకుండా నాన్ సర్జికల్గా కూడా చేసుకోవచ్చు. అలా ఆప్షన్ బట్టి, వ్యక్తిని బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్కి సొల్యూషన్ మారిపోతుంటుంది. బ్యూటీ అంటే ఎందుకో ఒకప్పుడు ఫారినర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎక్కువ, మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళని చూస్తే ఎగ్జాంపుల్ మలైకా, తన్ని ఎప్పుడు చూసినా అలాగే ఉండదు. తను మేబీ 50 నియర్ అనుకుంటా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏం సీక్రెట్ ఉంటుంది అన్నది ఎప్పుడూ ఒక క్వశ్చన్ అందరికి. వన్ థింగ్, మేకప్ కౌంట్స్ ఎ లాట్. ఓకే, మేకప్ తో చాలా రకాలుగా కవర్ చేయడం, లేయర్స్ ఆఫ్ మేకప్ చేసి కవర్ చేయడం ఒకటి. రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ వెరీ నైస్ డీసెంట్ అండ్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్, వెరీ గుడ్ స్లీప్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఫ్యాట్ ఫ్రీ ఆర్ వెరీ లెస్ ఫ్యాట్ తో పాటు డిసిప్లిన్ డైట్ విత్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్ అండ్ ఫ్యూ నట్స్, అలాంటివన్నీ బాగా తీసుకుంటూ, డ్రై ఫ్రూట్స్ అని ఇవన్నీ తీసుకుంటూ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ యోగా అండ్ రెగ్యులర్ స్కిన్ కేర్. ఇప్పుడు అమ్మమ్మ నానమ్మ చిట్కాలు ఉంటాయి, అవి పాటిస్తూ ఏదో కొంచెం మాయిశ్చరైజర్స్ అని, కొన్ని యాంటీ ఏజింగ్ సెరమ్స్ అని కొంచెం రెగ్యులర్ వాడుతూనే ఎంతైనా కూడా సాధారణంగా స్కిన్ బూస్టర్స్ అని ఉంటాయి. స్కిన్ లో న్యాచురల్ కొలాజిన్ ఉంటుంది, వయసుతో కొలాజిన్ తగ్గుతుంటుంది.
ఆ కొలాజన్ రీప్లేస్ చేయడానికి రెడీ స్కిన్ బూస్టర్స్ ఉంటాయి. ఓకే. ఆ స్కిన్ బూస్టర్స్ అనెస్థీషియా రాసి ఫేస్‌కి జస్ట్ ఒక హ్మ్. 15 మినిట్స్ తర్వాత రెడీ టు యూజ్ స్కిన్ బూస్టర్స్ మనకి పెద్ద స్వీడిష్ కంపెనీ ఉంటాయి, కొరియన్ కంపెనీ ఉంటాయి, హ్మ్. రకరకాలుగా ఉంటాయి, యూఎస్ కంపెనీ. అలాంటిది మనం స్కిన్‌కి జస్ట్ థర్డ్ లేయర్ ఆఫ్ ద స్కిన్‌లో హ్మ్. ఇచ్చినప్పుడు అది స్లోగా అలా స్కిన్‌కి చేరాక అంటే ఒక మనిషికి ఆరోగ్యమైన ఫుడ్ బాగా హెల్తీ ఫుడ్ ఇస్తే ఎలాగ మంచిదో హ్మ్. అలా స్కిన్‌కి బాగా అవసరమైన న్యూట్రియంట్స్‌ని డైరెక్ట్‌గా ఇచ్చినట్టే. ఓకే. నాట్ స్టెరాయిడ్స్ ఆర్ నాట్ బ్యాడ్ హ్మ్. కెమికల్స్. హ్మ్. దాంట్లో హైలోనిక్ యాసిడ్ ఉంటది, వైటమిన్ సి, హ్మ్. కొలాజన్, ఎలాస్టిన్ ఇయన్నీ ఉంటాయి. హ్మ్. సంవత్సరానికి ఒకసారి కొంతమంది చేయించుకునేవి ఉంటాయి. ఓకే. అలాగే వయసుతో దాంతో అది చేసిన తర్వాత ఏమవుద్దంటే యాంటీ ఏజింగ్, హ్మ్. స్కిన్ బ్రైట్‌నెస్, స్కిన్‌లో ఒక గ్లో, స్కిన్‌లో కొంచెం సాఫ్ట్‌నెస్, మైన్యూట్ రింకిల్స్ కొంచెం తగ్గడం, స్కిన్‌లో హ్మ్. చాలా మంచి చేంజ్ రావడం జరుగుతుంది. ఓకే. అటువంటిది చాలామంది సెలబ్రిటీస్ రెగ్యులర్‌గా హ్మ్. చేసుకోవడం. ఇప్పుడు రింకిల్స్ వచ్చేస్తున్నాయి. ఆ! ఆ రింకిల్స్ ఆపాలంటే మీరు నవ్వుతున్నప్పుడు రింకిల్స్ అక్కడ రావద్దంటే ఎట్లా కుదురుతది? వస్తాయి. కానీ బొటాక్స్ అని ఒకటి ఇస్తుంటారు. హ్మ్. అది మహా అంటే 5 నెలలే పనిచేస్తది. 6 నెలలు. బాగా ఫాస్ట్ మెటబలైజర్స్ కొంతమందికి 4 ½ మంత్స్ కూడా తగ్గిపోతుంటది ఎఫెక్ట్. ఓకే. ఓకే. సో, ఎక్కడైతే బొటాక్స్ ఇస్తున్నామో అక్కడ మనకి రింకిల్స్ వద్దన్న చోట బొటాక్స్ ఇచ్చిన 5, 7 డేస్‌కి దానికి రిజల్ట్ వచ్చిన తర్వాత హ్మ్. అది ఆల్మోస్ట్ 5 మంత్స్ దాకా లాస్ట్ అవుతది. హ్మ్. సో, దాంతో మనకేంటంటే అక్కడ రింకిల్స్ ఆగిపోవడం. హ్మ్. కొంతమందికి విపరీతమైన రింకిల్స్ ఉంటాయి. హ్మ్. ఆ రింకిల్స్ మొత్తం పోయేలాగా ఓవర్‌గా బొటాక్స్ ఇచ్చి దాన్ని ప్లాస్టిక్ ఫేస్‌లా కూడా చేసేయకూడదు. హ్మ్. మెయిన్ ఎక్స్‌ప్రెషన్స్ కంట్రోల్ చేస్తూనే చక్కగా ఎక్కడైతే అన్‌వాంటెడ్ రింకిల్స్ ఉంటున్నాయి, హ్మ్. ఏజింగ్ కనపడుతుంది తగ్గించొచ్చు. సో, దిస్ ఈస్ వన్ మోర్ థింగ్. ఓకే. సో, అలాగే కొలాజన్ ఇంటేక్ ఇప్పుడు రకరకాల వచ్చేసినాయి. బట్ కొలాజన్ అనేది రియల్‌గా పనిచేసే కొలాజన్ చాలా తక్కువ సోర్సెస్ ఉన్నాయి. హ్మ్. మనం ఆన్‌లైన్‌లోని ఇక్కడ, అక్కడ ఎన్నో చూసినా హ్మ్. కొలాజన్ టాబ్లెట్ ఫామ్‌లోని కొన్ని రియల్‌గా వర్క్ చేసి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చేవి కూడా ఉంటాయి. సో, వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ప్రాపర్ న్యూట్రిషన్‌తో పాటు ఇటువంటి ట్రీట్మెంట్స్ హ్మ్. తీసుకునేటప్పుడు సాధారణంగా ఏముంటుందంటే ఏజింగ్‌ని స్టాప్ చేయడం. ఓకే. కొంతమందికి మేకప్ తీసిన తర్వాత మొత్తం అంతా మంగులాగా, మచ్చల్లాగా ఆ! రకరకాలుంటాయి. చాలామంది ఫిల్మ్ స్టార్స్ అని హ్మ్. అంటారు. కానీ మేకప్‌తో అన్ని కవర్ అయిపోతుంటాయి. ఓకే. బట్ ఎంత మేకప్ చేసినా రింకిల్స్ కానీ, మనకు ఆ స్కిన్‌లో ఉన్న హ్మ్. సాఫ్ట్‌నెస్ కానీ, మనం నవ్వినప్పుడు ముఖ కవళికలను బట్టి వచ్చే రింకిల్స్‌ని హ్మ్. మేకప్‌తో ఎంత కవర్ చేసినా మూవ్‌మెంట్స్‌తో వచ్చేస్తాయి. సో, ఆ రింకిల్స్‌ని కవర్ చేయడం. అలాగే చీక్ అనేది ఒక వయసొచ్చేటప్పుడు కిందకి హ్మ్. లోపల కొలాప్స్ అవుతది. ఇలా క్రీజ్ లైన్స్ అని రకరకాలుగా హ్మ్. వస్తాయి. అప్పుడు ఎప్పుడైతే ఫిల్లర్ అని ఇస్తారో, ఆ ఫిల్లర్స్ అని కరెక్ట్‌గా ఏ పాయింట్‌లో ఇస్తే ఎక్కడ హ్మ్. కావాలి మనకి, ఎక్కడ ఇస్తే గనక యంగ్ చీక్ బోన్ ఆర్ చిన్ క్రియేట్ హ్మ్. అవుతుంది. అండర్ ఐ అలా గ్రూవింగ్ వచ్చేసింది హ్మ్. గుంతల్లాగా. అక్కడే ఫిల్లర్ ఇస్తే కనుక కవర్ అయ్యే చక్కని షేప్ హ్మ్. వస్తది. హ్మ్. అంటే యంగ్ లుక్ కోసం మళ్ళీ యాంటీ ఏజింగ్‌గా చేసే దాంట్లో ఫిల్లర్స్ ఇస్ ఆల్సో వన్ మోర్ హ్మ్. చాలా ఇంపార్టెంట్ థింగ్. బట్ ఫిల్లర్ ఓకే. ఇచ్చేటప్పుడు ఏంటంటే ఓవర్‌గా ఇచ్చాక బల్క్‌లా వచ్చేసి అలా హ్మ్. కాకుండా కరెక్ట్‌గా ఆ కర్వ్‌ని కరెక్ట్‌గా ఏదైతే గుంతుందో దాన్ని కరెక్ట్‌గా కలపాలి. ఓకే. సో, ఇన్ డెప్త్ నుంచి కరెక్ట్‌గా ఇచ్చుకుంటూ హ్మ్. రావాలనమాట. హ్మ్. సో, ఫిల్లర్ అనేది ఎవరు పడితే వాళ్ళు చేసేయడం కాకుండా కొంచెం హ్మ్. ఎక్స్‌పర్టీస్‌తో హ్మ్. ప్రాపర్ షాడో కంట్రోల్ అంటాం. లైట్ హ్మ్. షాడోతో హ్మ్. కరెక్ట్‌గా మనం ఆ పాయింట్‌లో ఇచ్చుకున్నట్లయితే న్యాచురల్‌గా హ్మ్. అప్‌లిఫ్ట్ అవ్వడం, హై చీక్స్ రావడం. హ్మ్. ఇప్పుడు నోసే ఉంది. నోస్‌లో ఎక్కడో చిన్న డిప్రెషన్ ఉంది. లేదా చొట్ట ముక్కు ఉంది. ఫర్ 10 మినిట్స్‌లో చక్కగా ఫిల్లర్ ఇచ్చి ఒక మంచి నోస్ క్రియేట్ చేసేయొచ్చు. హ్మ్. టిప్ కొంచెం బాలేదు. ఇక్కడే కొంచెం కరెక్ట్‌గా ఇవ్వాలను. ఇచ్చి కరెక్ట్ షార్ప్ నోస్ క్రియేట్ ఓకే. చేసేయొచ్చు. ఇప్పుడు లిప్స్ ఉన్నాయి. లిప్స్‌లో కరెక్ట్‌గా ఎక్కడ బల్జ్ కావాలి, ఎక్కడ మంచి హ్మ్. లైన్ కావాలి, ఎక్కడ హ్మ్. ఇలా వాసిగిలాగా ఒక లైన్‌లా కావాలి. మరీ బాగా పెద్దగా హ్మ్. హార్డ్‌గా ఉండికట్టేట్టు కాకుండా అందంగా ఉన్నదాన్ని ఎలా డిఫైన్ చేస్తూ చేయాలి అనేది కూడా సో, చేయొచ్చు. డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకోవడం గూడా క్రూషియల్ ఇందులో. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో అందరూ అన్ని చోట్ల అవైలబుల్ ఉంది. హ్మ్. సో, చూజ్ చేసుకునే విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సీ ఇప్పుడు సెలూన్స్ అని, హ్మ్. రకరకాల మేకప్ స్టూడియోస్ అని, హ్మ్. రకరకాల చోట్ల కూడా అన్నీ చేసేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు లేజర్ హెయిర్ రిమూవల్ ఉంటది. హ్మ్. అన్‌వాంటెడ్ హెయిర్ అమ్మాయికి మీసాల దగ్గర ఇక్కడ హ్మ్. పీసీఓడి వలనో లేతే రకరకాలుగా ఆ హెయిర్ రిమూవల్ అనేది చిన్న చిన్న సెలూన్స్‌లోనే చేసేస్తున్నారు. అవును. చిన్న చిన్న మేకప్ స్టూడియోస్‌లోనే హ్మ్. చేసేస్తున్నారు. బట్ ఇట్ షుడ్ గో టు ఎ అంతెందుకు ప్రాపర్ డాక్టర్. ఆన్‌లైన్‌లో గూడా మిషన్స్ ఉన్నాయి. మనం ఇంట్లో కొనుక్కొని హ్మ్. లేజర్ చేసేసుకోవచ్చు. ఎంత సేఫ్?
దట్ ఈస్ వాట్ సి అది ఒక ప్రాపర్ డర్మటాలజిస్ట్ అనో Hmm. కాస్మెటాలజిస్ట్ అనో ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ఉండి ప్రాపర్ మెషిన్స్ ఉండి Hmm. మెషిన్స్లో రకరకాలు ఉంటాయి. ఓకే. మీరు చెప్పినట్టు ఆన్లైన్లో దొరికేసే మెషినే అంటే మా రియల్ లేజర్ హెయిర్ రిమూవల్ చేసే మెషిన్స్ 25-45 lakhs మెషిన్స్ ఉంటాయి. Hmm. అవన్నీ ఎందుకున్నాయి? అవే అదే ఎందుకు నా డౌట్ కూడా. వాడుతున్నారు? సో ఆన్లైన్లో కొని వాడేసే ముందు అవి Hmm. ఎందుకున్నాయని ఆలోచిస్తే మనకే సమాధానం ఉంటుంది. Hmm. ఆ మెషిన్స్ ఎందుకు చేస్తాం? దానికి ప్రిసైజ్గా ఒక స్కిన్ కలర్ అని, హెయిర్ టెక్స్చర్ అని, హెయిర్ డెన్సిటీ అని Hmm. చూసి దానిని బట్టి ఆ మెషిన్కి మనం ఫీడ్ చేశాక అది ఆటోమేటిక్ ఇంటెలిజెంట్ మోడ్ అని, ప్రొఫెషనల్ మోడ్స్ అని రకరకాల మోడ్స్ ఉంటాయి. Hmm. దానిని బట్టి మనకున్న స్కిన్కున్న టెక్స్చర్, కంప్లెక్షన్ బట్టి, హెయిర్ డెన్సిటీ, థిక్నెస్ని బట్టి దానికి ఎన్ని హర్ట్స్, ఎన్ని మిల్లీ సెకండ్స్, Hmm. ఎంత ఫ్రీక్వెన్సీ కానీ అన్నీ కూడా సెట్ చేయడం జరుగుతుంది, వేవ్ లెంత్ ఓకే. కానీ. దానిని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే సేఫ్. లేకపోతే ఇలాగే ఉంటారు కొంతమంది, అక్కడికి వెళ్ళాను సార్ Hmm. నాకు ఫేస్ కాలిపోయింది, ఆ. నేను పలానా చోటకి వెళ్ళాను నాకు ఇలాగా. మొన్న ఎప్పుడో ఒక మోడల్ టీవీలో యాక్ట్ చేస్తారు, పెద్ద Hmm. యాక్ట్రెస్. Hmm. ఆవిడ ఎక్కడో ఏదో చోటకి వెళ్ళి ఒక 1.5 year బ్యాక్ Hmm. ఫేస్ కాలిపోయింది. ఓ. సో ఇక్కడ స్కార్ పడిపోయింది. ఓ. రియలిస్టిక్గా జరిగిన మ్యాటర్ ఇది. ఓకే. కొంతమంది కాలు మీద, థై మీద కాలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓ. సో మనం ఏంటంటే ప్రాపర్ సెంటర్, Hmm. ఆబ్వియస్లీ ఆ ప్రాపర్ సెంటర్కి వెళ్ళినప్పుడు మెషినరీ అలా ఉండొచ్చు, దాని కాస్ట్ వేరియేషన్ బయటికి మంచి సెంటర్కి వేరియేషన్ ఉండొచ్చు. Hmm. కానీ దిస్ ఈజ్ యువర్ స్కిన్, దిస్ ఈజ్ Hmm. యువర్ ఫేస్. సో దానికి మనం పొడుగునా చేసేది కాదు. యూ షుడ్ గో టు ద రైట్ ప్లేస్, రైట్ డాక్టర్స్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ ఇన్ ద రైట్ వే. ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీ దగ్గరకు వస్తారు? అంటే ఏ పార్ట్స్ డ్యామేజ్ చేసుకొని వస్తారు? యూజువల్ క్యూరియస్ క్వశ్చన్ ఇది. అంటే అలా అని కాదు, Hmm. ఇప్పుడు డ్యామేజెస్ ఎక్కువగా అంటే ఇప్పుడు ఫిల్లర్ ఎవరో ఇచ్చారు, హా. అది ఒక చోట ఎత్తుగా వచ్చేసింది, ఓకే. ఒక చోట ఏమో అప్ అండ్ డౌన్ వచ్చింది. ఓకే. ఫిల్లర్ అనేది ఇచ్చినట్టే తెలియకుండా ఇవ్వడం అనేది స్కిల్. Hmm. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ రావడం అనేది ఫస్ట్ రాంగ్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంకొకటి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్లర్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు Hmm. నోస్ ఫిల్లర్ అనవసరంగా ఎక్కువ ఇచ్చేసారు అనుకోండి, ఓకే. అది ఎక్కువ బల్క్ వచ్చేసింది. Hmm. లేదా ఒక సైడ్కి వెళ్ళింది, ఒక సైడ్ బాగానే ఉంది. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. Hmm. ఇప్పుడు లిప్కి వచ్చేటప్పుడు ఒక సైడ్ ఎక్కువగా ఉండడం, ఒక సైడ్ తక్కువగా ఉండడం Hmm. అనేది ఉండకూడదు. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అలాగే ఇప్పుడు సర్జికల్గా కూడా ఒకసారి మిస్టేక్ జరగచ్చు. Hmm. ఎక్కడో ఎవరో దగ్గర చేయించుకుని ఒక మిస్టేక్ అయ్యి కరెక్షన్ కావాలని వచ్చేవాళ్ళు రావచ్చు. లేదా సర్జరీ చేశాక గబుక్కుని బై మిస్టేక్ వాళ్ళకే ఏదో ముక్కు ఎక్కడో తగిలి అది క్రాస్ వెళ్ళి Hmm. మళ్ళీ కరెక్షన్కి మళ్ళీ రావచ్చు. Hmm. రకరకాలు ఇది సర్జికల్ కావచ్చు, ప్రొసీజరల్ కావచ్చు, సెల్ఫ్గా వాళ్ళు చేసుకునేలాగా మీరు అన్నట్టు మిషన్స్ వాళ్ళే కొనేసుకుని లేదా వ్యాక్సింగ్ వెళ్ళొచ్చు. Hmm. వ్యాక్సింగ్ వలన హీట్తో గబుక్కుని చేసి Hmm. వాళ్ళ స్కిన్ కాలినోడు కూడా రావచ్చు. ఓకే. లాట్ ఆఫ్ థింగ్స్, లెట్ us టాక్ రియలిస్టికల్లీ అండ్ ప్రాక్టికల్లీ. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆన్లైన్లో గ్లూటథైన్ ఏదో ఇంజెక్షన్స్ దొరికేస్తున్నాయని. రియల్ ఇంజెక్షన్స్ ఆర్ నాట్ దట్ చీప్. ఆ కంటెంట్, అవును. ఆ ప్రొడక్షన్కి, దానికి వచ్చే కొలాజిన్స్, దాన్ని ఎప్పుడైనా గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, మల్టిపుల్ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్ కాంబినేషన్తో అవును. ఆ మాలిక్యూల్ అంత చీప్గా ఎందుకు వస్తుంది? అదే ఆలోచించాలి. రియల్గా పని చేయాలంటే అది రియల్, దానికి ఎంతో కొంత కాస్ట్ ఉంటుంది. సో అలాగా సెలక్షన్ ఆఫ్ ద థింగ్ చేసేటప్పుడు కూడా మనం యూఆర్ నాట్ డూయింగ్ ఇట్ కంటిన్యూస్గా పొడుగున చేసేసేది కూడా కాదు. సో అది కూడా చూసుకోవాలి. చూసుకుని రైట్ థింగ్, రైట్ అప్రోచ్, రైట్ ప్రోడక్ట్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో లుక్ ఎంత ఎన్హాన్స్ చేస్తుంది అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ మనం స్టార్స్ ని చూస్తాం. ఒకప్పుడు అంటే ఇవి ఉన్నాయో లేదో, వాళ్ళు అలాగే ఏజ్ అయినా అలాగే యాక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు బిఫోర్ మూవీస్కి వచ్చిన ముందు, వచ్చిన తర్వాత అసలు వాళ్ళ లుక్ కంపారిజనే ఉండదు. అంటే ఏం మ్యాజిక్ జరుగుతుంది అక్కడ? జనరల్ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు శ్రీదేవి గారు ఉన్నారు. శ్రీదేవి గారు ఫస్ట్ మూవీస్లో వచ్చినప్పుడు ఆవిడ ముక్కు ఎలా ఉండేది, అవును, ఆవిడ ఫేస్ ఎలా ఉండేది. తర్వాత ముక్కు బాగా మారింది. అప్పుడు మేము చిన్నపిల్లలు అప్పట్లోనే అనుకునేవాళ్ళు ఆవిడ ఈ సర్జరీ చేయించుకున్నారు, ఇక్కడ ఇలా సర్జరీ చేయించుకున్నారు అని. అలా అప్పట్లో మొదలైంది మనకు తెలిసినంత వరకు. ఇంటర్నేషనల్గా యుఎస్లోని లేదంటే లండన్లో అప్పటికి ఎలా ఉండేవి నాకు తెలియదు కానీ. సో అలా ఓవర్ ద ఇయర్స్
కాస్మెటిక్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ సర్జరీ ఇండస్ట్రీ, అలాగే రకరకాలుగా మనకి అవైలబిలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ వచ్చినంత వరకు, డెవలప్మెంట్స్ వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళు స్లోగా ఇప్పుడు ఐబ్రోస్ కావాలా, ఇప్పుడు మైక్రో బ్లేడింగ్ అనేది టాటూ లాంటిది, టాటూ యాక్చువల్గా మ్మ్. చేసిన ఫస్ట్లో చాలా బాగుంటుంది, తర్వాత ఫేడ్ అయిపోవడం, లేదు కొంచెం అప్ అండ్ డౌన్ వస్తే ఎప్పటికీ అలా ఉండిపోవడం, మ్మ్. లేదా ఓన్లీ ఐబ్రోస్కి రకరకాల మెడిసిన్స్ వచ్చేసినాయి. సో ఐబ్రో థిక్నింగ్కి, మ్మ్. ఐలాష్ థిక్నింగ్కి, సో అలాగే మనకి చీక్స్ ఉన్నాయి, చీక్స్ లోపలికి ఉన్నాయి అనుకోండి, మ్మ్. చీక్ ఫిల్లర్ ఇస్తారు, విదిన్ 20 minutes అక్కడ ఫిల్ అవ్వగానే చక్కని యంగ్ హై చీక్ వచ్చేస్తుంటుంది. మ్మ్. సో ఇలా ఏంటంటే ఓవర్ ది ఎవల్యూషన్ స్లోగా రావడం. ఇప్పుడైతే ఒక సెలబ్రిటీస్ అనే కాదు, ఎనీవన్ హూ ఈజ్ అఫోర్డబుల్ ఆ, ఈజ్ గెటింగ్ ఇట్ డన్. ఎస్. అంటే ఒకప్పుడు ఇలాంటివి ఏదైనా చేసుకోవాలంటే సెలబ్రిటీలకు అవసరం లే అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా ఫారెన్ లేదు. లో కామన్ అందరు ఇప్పుడు అందరికీ, ఎస్. ఇప్పుడు హైదరాబాద్ అని లేదు, పల్లెటూరు నుంచి కూడా రకరకాల వాళ్ళు హూ కెన్ అఫోర్డ్ ఇట్, హూ వాంట్ టు లుక్ లైక్ దట్, ఓకే. హూ వాంట్ అది ఫొటోస్ చూసి రకరకాల ఇన్స్టాగ్రామ్లు రకరకాల వాటి వలన వాళ్ళకి అవేర్నెస్ పెరిగిపోయిన తర్వాత ఏంటంటే నేను కూడా చేయించుకోవాలి. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సర్చ్ చేసి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు చక్కగా చీక్స్ చేసుకోవాలా, నోస్ చేసుకోవాలా, లిప్స్ చేసుకోవాలా, బాడీ చేసుకోవాలా, రకరకాల ఇప్పుడు కంప్లెక్షన్ మార్పులు వచ్చేసినాయి. గ్లూటథియోన్ ఎక్కడ చూసినా గ్లూటథియోన్, బట్ ప్యూర్ జపనీస్ గ్లూటథియోన్ ఇస్ ద బెస్ట్ వన్. ఓకే. సో దాంతో మనిషి ఒక నల్లగా ఉన్నాడు తెల్లగా వైట్ అమెరికన్లో అయిపోడు, ఒక నల్లగా ఉన్న అమ్మాయి తమన్నాలో అయిపోదు, కానీ డెఫినెట్లీ ఫ్యూ షేడ్స్ చేంజెస్. కొంతమంది చాలా అద్భుతంగా చూస్తాం, కొంతమంది కొంచెం చూస్తుంటాం, రిమార్కబుల్గా చూడొచ్చు. సో అలాగా ఇదివరకు కంటే ఇప్పుడు కదా, ఇదివరకు అమ్మాయి నల్లగా ఉండేది, లేదా మోడల్ నల్లగా ఉండేది, ఆ హీరోయిన్ ఇదివరకు చామన్ చేయకుండా ఇప్పుడు ఇంత తెల్లగా ఎలా అయిపోయింది అలా అంటే దిస్ ఇస్ వాట్. సో గ్లూటథియోన్ యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఉన్న సోప్స్ వచ్చినాయి, లోషన్స్ వచ్చినాయి, నాలుగు కింద కొట్టే స్ప్రేస్ వచ్చినాయి, డిస్పర్సిబుల్ టాబ్లెట్స్ అని వచ్చినాయి, షార్ట్స్ అని వచ్చినాయి, తర్వాత అలాగే ఇంజెక్షన్స్. ఓకే. సో అందులో ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే కొన్ని రకాల చోట్ల కొన్ని రకాల కాంబినేషన్స్ వల్ల టెంపరీగా వచ్చినట్టు వచ్చి పోవడం జరుగుతుంటుంది. అలా కాదు, ఒకసారి ఇస్తే ఆ కంప్లెక్షన్ ఎప్పటికీ స్టాండ్ అయిపోయేలా ఉండాలి. అంటే మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి దానివల్ల మీ బాడీ డిటాక్స్ అయ్యి, మీ బ్లడ్ డిటాక్స్ అయ్యి, మీ ఇమ్యూనిటీ పెరిగి, అలాగే ఫైనల్ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్గా కాంప్లెక్షన్ మార్పు రావాలి. ఓకే. సో దిస్ ఇస్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇప్పుడు అందరూ చాలా ఎక్కువగా చేయించుకుని ఇవే టమిటక్స్, ఫిల్లర్స్, తర్వాత గ్లూటథియోన్ ఇంజెక్షన్స్. సో మనం స్కిన్ కలర్ అంటే చాలా మందికి ఉంటుంది. ఓకే, మనం నార్మలైజ్ చేసుకున్న వాళ్ళల్లో ఒక ఫీలింగ్ ఉంటుంది, మార్చుకోవాలి స్కిన్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి కలర్ అని. సో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ ఏముంటాయి సార్? ఒకటి, ఒక వ్యక్తి అందం అనేది తెల్లగా ఉంటేనో, చామంచాయిగా ఉంటేనో, వీటిష్గా ఉంటేనో, డార్క్గా ఉంటేనో లేదు. కొంతమంది అలాగే అందంగా ఉంటారు, ఆ కంప్లెక్షన్ వాళ్ళకి అందం. కానీ ఇఫ్ ది రియల్లీ దే వాంట్ ఎన్హాన్స్ వితౌట్ ఏ సైడ్ ఎఫెక్ట్, వితౌట్ ఏ కాంప్లికేషన్, న్యాచురల్గా ఉన్న ఫుడ్స్లో ఎక్కువ గ్లూటథియోన్ కంటెంట్ ఉండే సిట్రస్ ఫ్రూట్స్, ఓకే, ఆల్ బెర్రీస్, చెర్రీస్, అలాంటి పపాయ, అలాగే దానిమ్మ, పొమగ్రానైట్ అంటాం, యాపిల్స్ అని అలా తీసుకుంటూనే ఇప్పుడు ఏమొచ్చేసిందంటే వీ గాట్ సమ్ డిస్పర్సిబుల్ టాబ్లెట్స్ అని, ఇది నాలుగు కింద కొట్టే స్ప్రేస్ విత్ గ్లూటథియోన్, హైలోనిక్ యాసిడ్, వైటమిన్ సి, కొలాజిన్ పెప్టైడ్స్ కాంబినేషన్తో. ఓకే. సో అదే కాంబినేషన్స్తో ఐవి ఇంజెక్షన్స్ కూడా వచ్చినాయి. బట్ ఏంటంటే రకరకాల డోసెస్ రకరకాలుగా మార్కెట్లో దొరుకుతున్నాయి, కానీ రియల్ గ్లూటథియోన్ దట్ రియల్లీ వర్క్స్ ఇస్ జాపనీస్ గ్లూటథియోన్. ఓ ఓకే. ఇప్పుడు గ్లూటథియోన్ అంటే చాలా వరకు మనకు మార్కెట్లో ఓపెన్ చేయగానే సోప్స్ ఉన్నాయి, క్రీమ్స్ ఉన్నాయి. అంటే కొన్ని క్రీమ్స్ స్టెరాయిడ్స్ ఉంటాయి, అంటే మనకు తెలియకుండా వాడకూడదు అంటారు. సో సేఫెస్ట్ ఏది అంటే మనం గ్లూటథియోన్ సోప్ తెచ్చుకొని వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. అంటే యూ షుడ్ సీ ద క్రెడెన్షియల్, ఆ కంపెనీ ఏంటి, ఆ ప్రోడక్ట్ లో కాంబినేషన్ ఏంటి. సోప్లో రకరకాల ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్స్ తో పాటు గ్లూటథియోన్ ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ ఉంటాయి. అలాగే మనకేంటంటే మెయిన్ సోర్స్ ఆఫ్ గ్లూటథియోన్తో పాటు దాంట్లో ఏమున్నాయి, కొన్ని వాటిలో కోజిక్ యాసిడ్స్ ఉంటాయి, కొన్నిట్లో ఆల్ఫా లైపోయిక్ యాసిడ్స్ అని, అలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయంటే వాడగానే మంచి రిజల్ట్ ఇచ్చినట్టు ఉంటాయి. కానీ వాటి వలన ఫ్యూచర్లో ఫర్దర్గా ఏంటంటే ప్యూర్ గ్లూటథియోన్ విత్
మంచి కాంబినేషన్ అనేది ఎప్పుడు మీకు మేలే చేస్తుంది. అలా కాకుండా కొన్ని ఏంటంటే రకరకాలుగా మనం ఏదో గబుక్కుని టెంప్ట్ అయ్యి కొనేస్తుంటాం. అలా కాకుండా ఆ ప్రోడక్ట్ ఏంటనేది ప్యూర్‌గా తెలుసుకున్నాక కొనుక్కుంటే మంచిది. యెస్. అండ్ ఈ నార్మల్ క్వెషన్ ఇంతకుముందు పెళ్ళవ్వాలంటే వాళ్ళు చామచాయగా ఉన్నారు. హ్మ్. లేకపోతే అబ్బాయికి బట్టతలుంది. హ్మ్. లేకపోతే అమ్మాయి ముక్కు సరిగ్గా లేదు. హ్మ్. ఈ హ్మ్. వంకలన్నీ పెట్టి కొన్ని హ్మ్. ఇయర్స్ కొందరైతే పెళ్ళిళ్ళు కాకుండా హ్మ్. ఉండిపోయిన వాళ్ళని చూసాం. హ్మ్. ఈ బ్యూటీ ఏంటంటే కాస్మెటిక్ ఈ సర్జరీస్‌తో హ్మ్. సో, ఒక లైఫ్‌ని గూడా మనం మార్చొచ్చు. డెఫినెట్‌లీ. హ్మ్. డెఫినెట్‌లీ. హ్మ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు పెళ్ళవ్వడానికి హ్మ్. ఒక అమ్మాయి ఉంది. హ్మ్. ఆ అమ్మాయి లావుగా ఉంది. హ్మ్. అమ్మాయి లావుగా ఉంది, నల్లగా ఉంది, లేతే ఇలా లేదు, అలా లేదు. ఒక హ్మ్. అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి బట్టతలుంది. హ్మ్. ఆ అబ్బాయి లావుగా ఉన్నాడు, లేతే ఇలా ఉన్నాడు అనేది ఇదివరకు ఇష్యూ. హ్మ్. ఇప్పుడు అలా లేదు. వాళ్ళు లావుగా ఉన్నారు. హ్మ్. చక్కగా ఎక్కడ ఎక్కువ లావుగా ఉన్నారో అక్కడ 1 డేలో చక్కగా పెయిన్‌లెస్‌గా అంటే పెయిన్ తెలియకుండా హ్మ్. మత్తులో ఉంటూనే అక్కడ ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ తీసుకొని చక్కని షేప్ చేసేసుకోవడం. ఒక ఫ్యూ డేస్ పెయిన్స్ ఉంటాయి. హ్మ్. తర్వాత కంప్రెషన్ గార్మెంట్ అనేది వేసుకోవడం. హ్మ్. అది వేసుకున్న తర్వాత చక్కని షేప్‌లోకి వచ్చేయడం. హ్మ్. వితిన్ జస్ట్ 1, 2 మంత్సే మనిషి ఈ 2 మంత్స్ బ్యాక్ చూసినోడు ఇదేంటి? ఈ అమ్మాయి ఇంత లావుగా ఉండేది ఇప్పుడు ఇంత హ్మ్. చక్కగా అయిపోయింది. ఈ అబ్బాయి ఇలా ఉండేవాడు ఇలా అయిపోయాడు. ఇప్పుడు సోర్స్ ఉంది. హ్మ్. అబ్బాయికి బట్టతలుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. సో, రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌లో. మోస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా చేసేవాళ్ళున్నారు. పాత టెక్నిక్ ఏదో 30, 40 ఏళ్ల నుంచి ఉన్న టెక్నిక్స్ చేసేవాళ్ళు ఉంటారు. హ్మ్. సో, ప్రాపర్ ప్లేస్‌కెళ్ళిన తర్వాత మీకు నిజంగా సోర్స్ బాగుంది. మీ సోర్స్ అంటే ఎంత బట్టతలొచ్చినా ఎప్పటికి ఊడిపోని ఏరియా పర్మనెంట్ జోన్. అది బియర్డ్ ఏరియా, బాడీ హ్మ్. హెయిర్. అతనిదే అతనికి వాడగలం. ఓకే. సో, అతని బ్రదర్‌తో, వాళ్ళ ఫాదర్‌తో కూడా మ్యాచ్ కాదు. హుహు. సో, ఆ సోర్స్‌ని బట్టి వాళ్ళకి ఒక సెషనా, 2 సెషన్స్ అనేది ప్లాన్ చేసిన తర్వాత ఒక 8 నెలలకు చూస్తే అతని ముందు చూస్తున్న వాళ్ళెవరో అసలు గుర్తుపడరు. హ్మ్. ఎవరైతే చాలా బావుంది ఫ్యామిలీ, అబ్బాయి కూడా బానే ఉన్నాడు. కానీ బట్టతలన్నాయి అనుకున్నోళ్ళు, హ్మ్. వాళ్ళే వెనక్కొచ్చి హ్మ్. మేము పెళ్లి చేసుకుంటాం అనేవాళ్ళుంటారు. ఓకే. మీ దగ్గరికి ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌తో వస్తారా వాళ్ళే సార్? వస్తారు. ఓకే. ఏం చెప్తారు సార్ యూజువల్‌గా సాధారణంగా హ్మ్. వచ్చి సీ దే హావ్ ఎ బాల్డ్ హెడ్ అనో, లేదా హ్మ్. రంగు తక్కువున్నా, లేదా ఫ్యాటీగా హ్మ్. ఉన్నారు. అలా రకరకాల ఆళ్ళకున్న పర్సనల్ హ్మ్. ప్రాబ్లమ్స్ ఇన్ అపియరెన్స్, హ్మ్. కన్సర్న్స్ చెప్పినప్పుడు దానికి జెన్యూన్‌గా మనం వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హ్మ్. యెస్. అది ఇంపార్టెంట్. ఉన్నదున్నట్టు కరెక్ట్‌గా సర్జరీ హ్మ్. జరిగితే పెయిన్స్ ఎన్ని రోజులుంటాయి? హ్మ్. ఏం ఇబ్బంది ఉండొచ్చు? టెంపరరీగా. సో, రిజల్ట్స్ ఎలా రావచ్చు అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, హ్మ్. వాళ్ళకి ప్రాపర్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఏదో మనం అడ్రెస్ చేయాలి ఫస్ట్. హ్మ్. సో, వాళ్ళు నిజంగా ప్రాబ్లమ్ లేకపోయినా, నాకు ప్రాబ్లమ్ ఉందేమో అని ఊహించుకుంటూ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఓకే. సో, హ్మ్. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అవసరం. హ్మ్. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ కాకుండా ఇంకో ఏదో ప్రాబ్లమ్ ఉందా? హ్మ్. ఇది కరెక్ట్ చేస్తే మీకు ఇంకా బావుంటదని కూడా హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా అవసరం. వాళ్ళేదో వచ్చారు కదా! ఈ హ్మ్. ప్రాబ్లమ్ అంటున్నారు కదా! దానికి ఏదో ట్రీట్మెంట్ చేసి పంపించేయడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. సో, జెన్యూన్‌లీ డూ దే రియల్లీ నీడ్ ఇట్. హ్మ్. అండ్ దట్ ద ఓన్లీ సొల్యూషన్. లేదా వేరే ఏదైనా చేయాలా? అనేది హ్మ్. కూడా ఆళ్ళకి గైడ్ చేయడం అవసరం. అలా ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్? అంటే ఇంకా పర్టిక్యులర్‌గా నాకు ఇలాగే కావాలి. ఇలా చెయ్యండి అని జెప్పి భీష్మించి కూర్చుంటారు గదా! అలాంటి వాళ్ళు? ఉంటారు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది. ఆ! ఎవరో ఒక హీరోయిన్‌దో, ఓ హ్మ్. మోడల్‌దో ఒక నోస్ చూసింది. ఓకే. ఒక చిన్న హ్మ్. చూసింది. హ్మ్. నాకలాగే కావాలి. ఆహా! ఆ అమ్మాయిది ఇంత పొడుగు ముక్కు ఉండొచ్చు. ఆ! ఎవరు హీరోయిన్‌దో, మోడల్‌దో. హ్మ్. ఈమెకి మామూలుగా బై బర్తే షార్ట్ నోస్ అవ్వచ్చు. హ్మ్. నాకంత పొడుగు ముక్కు కావాలంటే సాధ్యం కాదు. ఎంతవరకు మీ స్కిన్‌ని స్ట్రెచ్ చేయొచ్చు, మీకు నేచురల్‌గా ఉన్న నోస్‌లో ఎంతవరకు కరెక్ట్ చేసి చక్కని షేప్ చేయొచ్చు. హ్మ్. ఆ బోన్ కరెక్ట్ చేయడమా, కార్టిలేజ్ కరెక్ట్ చేయడమా, అలాగే ఇక్కడ టిప్‌ని ఏమైనా చేయడమా, నాస్ట్రిల్స్ చేయడమా అనే దాన్ని బట్టి దాంట్లో చేయొచ్చు. హ్మ్. లేదు నాకు అలాగే కావాలి. ఓకే. అమ్మ ఇంతవరకు హ్మ్. మీకు సాధ్యం అవుతది. ఇంత సాధ్యం కాదు అని ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళు కన్విన్స్ అయితే హ్మ్. అప్పుడు వాళ్ళు దే ఆర్ హ్యాపీ. లేదు చేసేసాక కూడా మళ్ళీ ఎంతో అందమైన నోసొచ్చినా, హ్మ్. లేదు నాకు అలాగా అనుకున్నాను ఇలా వచ్చిందని వాళ్ళు ఇంప్రెస్ కారు. అలాంటోళ్ళు ఓహ్! గూడా ఉంటారు. ఓకే. ఓకే. ఆ! కొంతమంది. హ్మ్. రేర్‌గా ఫ్యూ పీపుల్ విల్ బి దేర్. హ్మ్. చాలా మంది సార్ కాస్మెటిక్స్ అనగానే
ఈ మధ్య స్కిన్ కేర్ ఎక్కువైపోయింది కాబట్టి యూట్యూబ్ గానీ, ఇన్‌స్టా గానీ ఫాలో అయిపోతారు. అంటే ఎక్కువ దీంట్లో పాపులర్ కొరియన్ స్కిన్ కేర్. సో, మన కాంబినేషన్ ఏంటి? వాళ్ళదేంటి? వాళ్ళు చేసేదంతా మనం చేస్తే సెట్ అవుతుందా? సి మనం అడ్వర్టైజ్మెంట్‌లో హ్మ్. చూసి హ్మ్. ఇలా చేస్తే ఇలా గ్లాసీగా వచ్చేస్తది. హ్మ్. కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇలా వాడితే ఇలా అవుద్దనేది నిజం కాదండి. ఓకే. మరి మంచి అడ్వర్టైజ్మెంట్‌లో హ్మ్. చాలా మంచి స్కిన్ ఉన్న ఒకళ్ళకి ఏదో అప్లై చేసి ఈ హ్మ్. ప్రోడక్ట్ అని చూపిస్తే మనం హ్మ్. అది ఎక్స్‌పెక్ట్ చేస్తాం కానీ, ఒకటి మంచి కొలాజన్ కానీ, ఎలాస్టిన్ కానీ స్కిన్‌లో ఉన్న వాళ్ళకి ఎంత ఏజింగ్ అయినా కూడా తొందరగా ఏజింగ్ కనపడదు. ఆ! స్కిన్ సాఫ్ట్‌గా, స్మూత్‌గా హ్మ్. తొందరగా రింకిల్స్ రాకుండా ఉంటాయి. హ్మ్. అలాగే ఇప్పుడు ఎంతో వయసొచ్చినా కూడా ఒక ఫిల్మ్ స్టార్ ఇప్పటికీ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మన హిందీ హ్మ్. హీరోయిన్‌లా కొంతమంది ఉంటారు. అవును. బట్ దే డూ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆల్సో. ఇప్పుడు ఓకే. థ్రెడ్ లిఫ్ట్ అని హ్మ్. స్కిన్ జారింది కిందకి. హ్మ్. దానిని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లోనే థ్రెడ్స్ లాంటివి పాస్ చేసి థ్రెడ్స్‌తో లిఫ్ట్ చేయడము. హ్మ్. అలాగే హైఫు అని ఒక ట్రీట్మెంట్. హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. హ్మ్. దాంతో రకరకాల ఏరియాస్ టైట్నింగ్ అని, స్కిన్ టైట్నింగ్ అని, హ్మ్. బ్రెస్ట్ టైట్నింగ్ అని, వెజైనల్ టైట్నింగ్ అని, హ్మ్. అలాగా నెక్ టైట్నింగ్ అని రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి. హ్మ్. సో, ఓవర్ ఎవల్యూషన్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. సో, చేయించుకోగలిగేవాళ్ళు, సెలబ్రిటీస్ హ్మ్. రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. హుహు. అలాగే మెయింటైన్ అవుతారు. ఓకే. బట్ దాంతో పాటు హెల్తీ డైట్, హెల్తీ ఓకే. న్యూట్రిషన్ ఆ! అండ్ గుడ్ స్లీప్, గుడ్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకో మెయిన్ థింగ్ అంటే హ్మ్. చాలా మంది అమ్మలకి కాన్ఫిడెన్స్ అనొచ్చు. లేదంటే రకరకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. హ్మ్. ఒకప్పుడు ఎప్పుడో నాకు గుర్తుంది 'రాశి' గారిది ఫస్ట్ టైమ్ న్యూస్ చదవడం. అప్పటి వరకు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉంటాయన్నది కూడా హ్మ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరికీ తెలీదు. హ్మ్. 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 ఆ హ్మ్. హ్మ్. తర్వాత ఇప్పుడు అందరూ ట్రై చేస్తున్నారు. హ్మ్. సెలబ్రిటీస్ హ్మ్. దగ్గర నుండి నార్మల్ వాళ్ళు. హ్మ్. కాకపోతే ఇది ఎంత సేఫ్ అన్నది ఒక డౌట్. రాశి గారిది బ్రెస్ట్ ఇంప్లాంటా లేకపోతే హ్మ్. ఏంటనేది నాకు తెలీదు. హ్మ్. ఒకటి న్యాచురల్‌గా ఉన్న బ్రెస్ట్ నుంచి హ్మ్. మీకు నిజంగా బ్రెస్ట్ అప్‌లిఫ్ట్‌మెంట్ కావాలా? నిప్పులు కిందకుంటే హ్మ్. నిప్పులను పైకి లేపాలా? బ్రెస్ట్ సైజ్ తక్కువుంటే గనక దానిలో వాల్యూమ్ పెంచుతూ బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టి, హ్మ్. బ్రెస్ట్ ఇంప్లాంట్ ద్వారా సైజ్ ఆఫ్ ది బ్రెస్ట్ పెంచాలా? అలాగే బ్రెస్ట్ బాగా పెద్దగా ఉంటే గనక చాలా అందంగా ఉండి ఓన్లీ బ్రెస్టే బాగా పెద్దగా ఉండి హ్మ్. ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతూ, ఇక్కడ నొక్కుకుపోతూ, మెడ నొప్పొస్తూ, ఆయాసం వస్తూ, పరిగెట్టలేక అలాంటి వాళ్ళకి బ్రెస్ట్ రిడక్షన్ చేయాలా? పెళ్లి కాని వాళ్ళా? పెళ్లి అయిన వాళ్ళా? ఓకే. అనే దాన్ని బట్టి హ్మ్. చేసుకోవడం అనేది రెగ్యులర్ జరుగుతుందిప్పుడు. హ్మ్. కాపోతే ఇంప్లాంట్స్ అనేయి ఏంటంటే రకరకాల అప్రోచెస్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు బ్రెస్ట్ చిన్న ఇన్సిజన్ ద్వారా బ్రెస్ట్ కిందంతా ఒక పాకెట్‌లా క్రియేట్ చేసి మజిల్ ఉంటుంది. ఆ మజిల్ పైన ఫ్యాట్‌తో పాటు బ్రెస్ట్ గ్లాండ్స్ అండ్ బ్రెస్ట్ టిష్యూ హ్మ్. ఉండడం జరుగుతుంటుంది. సో, ఎక్కడ ఆ కింద పెట్టడమా? ఏంటనే రకరకాల జోన్స్, రకరకాల అప్రోచెస్ ఉంటాయి. హ్మ్. అది ఇంప్లాంట్స్ కూడా రకరకాల షేపు, రకరకాల సైజెస్ ఉంటాయి. ఓకే. ఆ వ్యక్తికి ఉన్న హైట్, బాడీ వెయిట్, ఆ షోల్డర్స్‌ని హ్మ్. బట్టి చూసి పెట్టడం ఒకటి. ఒక్కొక్కళ్ళ చాయిస్‌ని బట్టి పెద్ద సైజ్ కావాలి, సరిపడే కావాలనే దాన్ని బట్టి పెట్టడం కూడా జరుగుతుంటుంది. హ్మ్. బట్ ఇంప్లాంట్స్ చేసినప్పుడు స్టెరైల్ అప్రోచ్ అంటే చాలా స్టెరిలిటీతో, ఇన్ఫెక్షన్ ఫ్రీగా, హ్మ్. చాలా క్లీనెస్ట్ అప్రోచ్‌తో ఆపరేషన్ థియేటర్‌లో ఎప్పుడైతే మనం స్టెరైల్‌గా ఉన్నటువంటి ఇంప్లాంట్ చేసి, అక్కడ ప్రాపర్‌గా క్లోజ్ చేసి, స్కార్ కూడా పెద్దగా కనపడకుండా క్లోజ్ చేసే హ్మ్. టెక్నిక్స్ రెగ్యులర్‌గా జరుగుతున్నాయి ఇప్పుడు. హ్మ్. సో, అలాగే సర్జరీ అంటే భయం ఉంటది కొంతమందికి. హ్మ్. వాళ్ళకి బ్రెస్ట్ ఫిల్లర్స్ అని వచ్చినాయి. ఓకే. ఆ ఫిల్లర్స్ అనేయి రకరకాల ఇటాలియన్ ఫిల్లర్స్, కొరియన్ ఫిల్లర్స్ చాలా ఉన్నాయి మార్కెట్‌లో. హ్మ్. అదేంటంటే ఎక్కువ ఆహ్, డెన్సిటీతో హుహు. పాటు ఎక్కువ ఎంఎల్‌తో పాటు ఒకటే సిరింజెస్‌లో రెడీ టు యూజ్ సిరింజెస్ వచ్చేస్తున్నాయి. ఓకే. మైల్డ్ అనస్థీషియాలోనో, లేతే లోకల్ అనస్థీషియాలోనో, సెడేషన్‌లోనో అలా రకరకాలుగా కొంచెం వాళ్ళకి నొప్పి తెలియకుండా ఉండడానికి, హ్మ్. వాళ్ళకి ఉన్నటువంటి రిక్వైర్మెంట్‌ని బట్టి హ్మ్. ఫిల్లర్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే. దాంతో పాటు ప్రాపర్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ అంతా బావుండి, పైన కొంచెం లోపల నొక్కున్నట్టుంది. లేదా ఇక వాల్యూమ్ కావాలని. అలా కూడా ఓన్లీ ఆ ఏరియాలో మాత్రం ఇచ్చుకోవడానికి బ్రెస్ట్ ఫిల్లర్స్ వచ్చేసినాయి. ఓకే.
బట్ ఈ ట్రీట్మెంట్స్ చేసుకున్నాక హ్మ్. ఒకవేళ పెళ్ళికి ముందు చేసుకున్నారనుకోండి, తర్వాత ఆఫ్టర్ డెలివరీ వీళ్ళు ఫీడ్ చేయొచ్చా అని ఒక డౌట్. ఎలా ఉంటుంది? సేఫేనా? యాహ్! డెఫినెట్‌లీ. ఇప్పుడు హ్మ్. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేసిన వాళ్ళు హ్మ్. ఇప్పుడు మనం గ్లాండ్‌ని గాని, బ్రెస్ట్ టిష్యూని డిస్టర్బ్ చేయకుండా ఓకే. మనం బ్రెస్ట్ టిష్యూ వెనకాల ఆ మజిల్ పైన పెట్టి చాలా హ్మ్. టెక్నిక్స్ ఉన్నాయన్నాను కదా! హ్మ్. అలా చేసిన వాళ్ళు ఫ్యూచర్‌లో వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత ఫీడ్ చేయడం, ఒకవేళ ప్రెగ్నెన్సీలో డెలివరీ తర్వాత ఫీడింగ్ అప్పుడు బ్రెస్ట్ సైజ్ పెద్దదయిపోతే, హ్మ్. అప్పుడు ఆ ఇంప్లాంట్ అవసరం లేదంటే తీయించేసుకోవచ్చు. ఓకే. అంటే ఇంప్లాంట్ ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. హ్మ్. అది అలా ఫారిన్ బాడీలో సిలికాన్ జెల్‌తో ఉన్న ఇంప్లాంట్స్ ఉంటాయి. ఒక షేప్‌లో. ఆ ఇంప్లాంట్ లోపలే ఉంటది. వాళ్ళకి సెన్సేషన్స్ నార్మల్‌గానే ఉంటాయి. నార్మల్‌గానే వాళ్ళ పార్ట్నర్స్‌తో మామూలుగానే ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో, వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాక ఫీడింగ్ అప్పుడు కూడా ఫీడింగ్ మామూలుగానే ఇచ్చుకోవచ్చు. బట్ రకరకాల అప్రోచెస్ ఉన్నాయి. ఆ హ్మ్. అప్రోచెస్‌లో కొన్ని అప్రోచెస్ వల్లేంటి బ్రెస్ట్ గ్లాండ్ ఫీడింగ్ అప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చా అని కూడా ఉంటాయి. హ్మ్. అవి చూసి చేయించుకోవడం హ్మ్. అవసరం. అండ్ ఈ మధ్య హ్మ్. మీమ్స్, హ్మ్. కామెడీ పేరుతో హ్మ్. బాడీ షేమింగ్ విపరీతంగా అయిందండి. బాగా ఎక్కువ. సో, హ్మ్. అందులో హ్మ్. మెయిన్‌గా ఈ మధ్య నేను చూసిందేంటంటే ఇన్‌స్టాలో ఒక హ్మ్. అబ్బాయి, హ్మ్. తనకి బ్రెస్ట్ ఉంది. అంటే హ్మ్. లిటిల్‌గా హ్మ్. కొంచెం కనిపిస్తోంది. హ్మ్. చిన్నబ్బాయి. హ్మ్. సో, విపరీతమైన ట్రోలింగ్. హ్మ్. వాళ్ళనెంత మనోవేదనకు గురి చేస్తాయో అలాంటివి. హ్మ్. హ్మ్. సో, హ్మ్. హ్మ్. వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని విన్నాను. దానికి ముందు అది ఎందుకొస్తుంది? దాన్ని మేల్ బూబ్స్ అంటారు. హ్మ్. మ్యాన్ బూబ్స్ అంటారు. హ్మ్. మేల్ బ్రెస్ట్ అంటారు. హ్మ్. లేదంటే గైనకోమాస్టియా అంటారు యాక్చువల్‌గా. ఓకే. గైనకోమాస్టియా అంటే అనవసరంగా మగవాడి చెస్ట్‌లో కొవ్వు గ్లాండ్ అంటే నిప్పుల వెనకాల ఉండే గ్లాండ్ కణాలు హ్మ్. పెరగడం అనే దాన్ని గైనకోమాస్టియా. ఓకే. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సైజ్ లాగా హ్మ్. ఒక్కోసారి ఓన్లీ ఒక సైడ్ ఉండి, ఒక సైడ్ మామూలుగా ఉండొచ్చు. హ్మ్. దాన్ని యూనిలాటరల్ గైనకోమాస్టియా అంటారు. హ్మ్. 2 వైపులా ఉండేది బైలాటరల్ గైనకోమాస్టియా సాధారణంగా ఉండేది. హ్మ్. అందులో కొంతమందికి పెద్దగా ఉండడం, కొంతమంది డ్రూపింగ్ ఉండడం, హ్మ్. కొంతమందికి ఆల్మోస్ట్ కిందకి వేలాడుతున్నట్టు గ్లాండ్ పెద్దగా ఉండడం. అలా రకరకాలుంటాయి. హ్మ్. సో, సాధారణంగా మనం చూసేది బాడీ షేమింగ్ అనేది ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. హ్మ్. పరిగెడుతుంటే చెస్ట్ అంతా ఊగుతుందనుకోండి. హ్మ్. అందరూ చూసి బాడీ షేమింగ్ చేయడమా, లేదంటే ఫ్రెండ్సే ఉంటారు. హ్మ్. పక్కన ఉన్నాడు. వెళ్ళి ఏంట్రా అని ఇలా అన్నారనుకోండి. హ్మ్. వాడు చాలా ఇన్‌సెక్యూర్ ఫీల్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం మానేస్తాడు. హ్మ్. సో, వీళ్ళు ఒక స్విమ్మింగ్ చేయాలన్నా, పరిగెట్టాలన్నా, షర్ట్ అందరి ముందు తీయాలన్నా హ్మ్. అసల చాలా ఇన్‌సెక్యూర్ అయిపోయి ఇలా ఒంగుని నడుస్తుంటారు. ఒక హ్మ్. బనీన్ వేసి, బనీన్ మీద ఒక లూజ్ షర్ట్ వేసి, లేదా హుడీలు లాంటివి వాడి, వాళ్ళ బాడీని వాళ్ళు కవర్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. సో, గైనకోమాస్టియాకి సింపుల్ 1 అవర్‌లో 4 అవర్స్ హాస్పిటల్ స్టేతో ఒక్కసారి చేస్తే మళ్ళీ హ్మ్. జీవితంలో అక్కడ ఆ ఫ్యాట్ గాని, గ్లాండ్ గాని పెరగకుండా అని ఒక ఓకే. సింపుల్ సర్జరీతో చాలా హ్మ్. చిన్న ఇన్సిషన్‌తో చేసే సర్జరీస్ వచ్చేసినాయి. హ్మ్. సో, అది ఏంటి ఎలా అని తెలియక పాపం హ్మ్. చాలామంది ఏంటంటే ఇక్కడ చిన్న ఇన్సిషన్ పెట్టడము, దాని నుంచి హ్మ్. కొవ్వు తీయడము, గ్లాండ్ పక్కన ఇలా కట్ చేస్తే స్కార్ పడడం. అది ఇంకొకటి మళ్ళీ ప్రాబ్లమ్. ఓకే. అలా కాకుండా హిడెన్ స్కార్‌తో, హిడెన్ అప్రోచ్‌తో హ్మ్. స్కార్ అనేది బయటకి కనపడకుండా అక్కడున్న ఫ్యాట్ తీసేయడం చిన్న కీహోల్ ద్వారా. అలాగే ఆ నిప్పుల దగ్గరే ఒక స్కార్ లాంటిది బయటకి కనపడకుండా అక్కడి నుంచే గ్లాండ్ తీసేయడం ఇలాంటిది లేటెస్ట్‌గా జరుగుతున్న టెక్నిక్స్ అన్నమాట. హుహు. సో, బాడీ షేమింగ్ అనేది అసల రకరకాలు. ఇప్పుడు హ్మ్. పైనుంచి బట్టతలొస్తే ఒకటి. హ్మ్. అలాగే ఈ మేల్ చెస్ట్ ఉంటే ఒకటి. హ్మ్. ఇంత పొట్లుండి పరిగెడుతూ ఇక్కడ మాత్రం పెరిగి టీ షర్ట్ ఏసుకుంటే అంత బాగుండి ఇక్కడ మాత్రమే పైకి ఉంటే హ్మ్. ఒకటి. హ్మ్. రకరకాలు అసలు బాడీ షేమింగ్స్‌లో. హ్మ్. ఇప్పుడు అలాగే పాపం ఆడపిల్ల చాలా అందంగా ఉంటది. హ్మ్. కానీ అమ్మాయికి చాలా హ్యూజ్ బ్రెస్ట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అట్రాక్టింగ్ అన్నెసెసరీ ఐస్. హ్మ్. అన్నెసెసరీ కమెంట్స్. యెస్. వాళ్ళు డ్రెసెస్ ఇలా చున్నీలతో కప్పుకుని, ఇలా చాలా లూజ్ హ్మ్. డ్రెసెస్ ఏసుకొని, చాలా ఫీలవుతుంటారు. సో, బాడీ షేమింగ్ ఒకళ్ళని చేసే ముందు మనకు మనం షేమ్ చేసుకుంటే, ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు గదా! యెస్. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. హ్మ్. ఒకళ్ళని కమెంట్ చేయడం, హ్మ్. ఒకళ్ళని ట్రోల్ చేయడం చాలా హ్మ్. ఈజీ. హ్మ్. మనల్ని మనం చూసుకొని, మనల్ని మనం తెలుసుకొని, హ్మ్. మన పక్కన మన ఇంట్లో మన హ్మ్. వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకొని, కమెంట్ చేయబుద్దేస్తే ఎవరికీ కమెంట్ చేయబుద్దేయదు. ఎగ్జాక్ట్‌లీ. ఆ! హ్మ్. ఒకళ్ళని ట్రోల్ చేయడం హ్మ్. ఎంతసేపండి, హ్మ్. ఒకళ్ళని బాడీ షేమింగ్ చేయడం చాలా ఈజీ. హ్మ్. కానీ ఆ వ్యక్తి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటో మనం అర్థం చేసుకుంటే, అవును. ఇప్పుడు గైనకోమాస్టియాతో హ్మ్. నాకు పేషెంట్స్ వస్తుంటారు. హ్మ్. క్లయింట్స్ వస్తుంటారు మన హాస్పిటల్‌కి. వచ్చినప్పుడు "అబ్బాయిని షర్ట్ తీయమ్మా, షర్ట్ అక్కడ హ్యాంగ్ చేయి" అంటాం. హ్మ్.
అటు పక్కన చూస్తుంటాడు, ఫాదర్ మదర్ ఉంటారు, వాళ్ళని బయటికి ఓ వెళ్ళిపోమంటాడు. అంటే అప్పుడు దాకా వాళ్ళ ఫాదర్ మదర్ ముందు హీ నెవర్ ఓపెన్ హిస్ షర్ట్ అనమాట. గాట్ ఇట్. సో లేదు వాళ్ళని పర్లేదు వాళ్ళు ఉంటారులే వెళ్ళిపోమను, లేదు అమ్మ అమ్మ నువ్వు వెళ్ళిపో, అలాగా. సో ఇన్సెక్యూరిటీ క్రియేట్ అయిపోయి ఉంటుంది అతనే కదా. చెప్తుంటాడు, ఆ. నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే సరదా పడుతున్నారు, మ్మ్. లేదా బాబు అసలు బయటికే వెళ్ళట్లేదండి, ఆడటానికి వెళ్ళదు, ఇంట్లోనే ఎప్పుడు గ్యాడ్జెట్స్ పట్టుకుని ఉంటాడు, బయటికి వెళ్ళమంటే వెళ్ళడు. అంటే దట్ ఫెలో విల్ టెల్, సార్ బయటికి వెళ్తే ఇలాగా మ్మ్. ఎవరో ఒకళ్ళు ఇలా టచ్ చేసి ఇలా అంటారు, లేకపోతే పాము పాము అని ఇలా అంటారు, ఇలా రకరకాలు అంటారు చాలా అని, లిటరల్ కళ్ళం నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో బాడీ షేమింగ్ చేసేవాళ్ళకి వీళ్ళు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తారా మ్మ్. అంటే కనుక రియల్ ఫ్రెండ్స్, రియల్ కలీగ్స్ అంటే దే ట్రై టు గివ్ దెమ్ మోర్ సపోర్ట్, మ్మ్. దే షుడ్ నాట్ షేమ్ దెమ్. మ్మ్. సో ఇలాంటివి బాగా జరుగుతుంటాయి. మ్మ్. సో ఏముంది, ఒక అమ్మాయిని చూడగానే, ఆ బ్రెస్ట్ని చూడగానే ఏదో కామెంట్ చేసే ముందు మ్మ్. నీ చెల్లులో, నీ భార్యో, లేకపోతే నీ మదర్ను నువ్వు అలా అనగలవా? అనవు, కానీ ఇతరులు మాత్రం అంటాం. మ్మ్. బట్ దానికి సొల్యూషన్స్ ఉన్నాయి. మ్మ్. గైనకోమాస్టిక్ సొల్యూషన్ ఉంది, మ్మ్. అన్వాంటెడ్ బ్రెస్ట్ మేల్కున్న ఫిమేల్కున్న Hmm. సొల్యూషన్ ఉంది. మ్మ్. బట్ ద రైట్ అప్రోచ్, రైట్ సొల్యూషన్ ఇస్ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు కొంతమంది ఇట్లా చెస్ట్ పెరుగుతోంది అబ్బాయిలు అనగానే ఫస్ట్ సజెస్ట్ చేసేది జిమ్కి వెళ్ళు, Yep. లేదు అంటే ఫుడ్ డైట్ తీసుకో అంటారు. బట్ నాకేంటంటే కొందరు జిమ్ చేసే వాళ్ళు కూడా బ్రెస్ట్ కనిపిస్తోంది. ఓకే. సో ఇది నిజంగా యూజ్ అవుతుందా? యా, ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకళ్ళు ఇన్ జనరల్గా జరిగేది చెప్తున్నా, ఓకే. అలా కనపడగానే జిమ్కి వెళ్ళి రెగ్యులర్గా విపరీతంగా జిమ్ చేసి అది తగ్గుతుందని ఓకే. చక్కని షేప్ తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వెయిట్ తగ్గిపోతే అది తగ్గుతుందేమో అని తిండి అసలు మానేసి ఆల్మోస్ట్ తిన్నగా అయిపోయాక కూడా తగ్గక ఇది మాత్రం ఉండిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. జిమ్కి వెళ్ళడం వలన ఎప్పుడైతే ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ట్రైనర్, ప్రాపర్గా చేసి చెస్ట్ కానీ షోల్డర్స్ కానీ అన్నిటికీ మంచి ట్రైనర్, మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి షేప్ తెచ్చుకున్నప్పుడు అది కవర్ అయిపోయి దాంట్లో కలిసిపోయి చక్కని షేప్కి వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ గైనకోమాస్టియా అనేది మీ కండ పైన ఉన్న అనవసరమైన ఫ్యాట్ గ్లాండ్ మీ స్కిన్ కింద ఉంది. సో మీ కండ ఎంత పెంచినా కూడా, బాడీ ఎంత షేప్ వచ్చినా కూడా కొంతమందికి ఎగ్జాక్ట్గా గైనకోమాస్టియా ఏరియా మాత్రం అలా కనపడుతూనే ఉండిపోద్ది. ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా చూసుకుని 6 ప్యాక్ లెంత్ ఉన్నా ఈ కొంచెం ఉండేటట్టు ఉంటుంది. అంటే న్యాచురల్గా వచ్చే మజిల్, ఫుల్గా ఉండే మజిల్ కాకుండా గైనకోమాస్టియా ఉన్నవాళ్ళు ఎంత జిమ్ చేసినా చాలా మందికి మాత్రం వెనకాల నుంచి కండ పెరుగుతూనే దాంతో పాటు ఈ స్కిన్ ఫ్యాట్ కూడా ముందుకు వస్తుంది. ఎందుకంటే దీనికి ఎక్సర్సైజ్ లేదు, అబ్డామిన్కి ఎక్సర్సైజ్ ఉంది, ఆమ్కి ఉంది, పుష్అప్స్కి వెనకాల మజిల్ని పెంచచ్చు. కానీ పైన స్కిన్ వెనకాల ఫ్యాట్ని కరిగించి దాన్ని చేసేటువంటి ఎక్సర్సైజ్ చాలా తక్కువ. సో సాధారణంగా ఏంటంటే జిమ్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ ట్రైనర్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్. కాకపోతే గైనకోమాస్టియా అనే ప్రాబ్లం ఏంటంటే స్కిన్ వెనకాలన అనవసరమైన కొవ్వు పెరిగిపోయింది ఆల్రెడీ. దాని వెనకాల నుంచి ఎంత కండ పెంచినా ఆ పైన ఉన్న గైనకోమాస్టియా కరెక్షన్ అవసరం పడచ్చు. సో ఒక సాడ్ థింగ్ ఏంటంటే భార్య పిల్లలు పుట్టక ముందు బాగా ఉంటారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ సెక్షువల్ లైఫ్ కానీ ఇది కానీ తగ్గిపోతుంది. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే లేడీస్ది పెయిన్ఫుల్ థింగ్ వాళ్ళది పాపం. వాళ్ళ కోసం పిల్లల్ని కానీ వాళ్ళ లైఫ్, బాడీ అన్ని త్యాగం చేస్తే నాకు ప్లెజర్ లేదని చెప్పేసి వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడాలు, వాళ్ళని ఇంకా డైవర్స్ అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఎక్కువ, యా, చాలా ఎక్కువ. యాక్చువల్గా ఇప్పుడు ఆ అమ్మాయి వెనకాల చాలా ప్రేమగా తిరిగినట్టు తిరిగి ఆ అమ్మాయితో ఎంజాయ్ చేసి ఆ అమ్మాయితో ఒకళ్ళ పిల్లలను, ఇద్దరినో, ముగ్గురినో కని ఆమె ఇస్తేనే ఆ పిల్లలు పుట్టి ఆ పిల్లలంటే ప్రేమ ఉండి ఆ భార్య అంటే ప్రేమ ఉండకుండా ఉండే మహానుభావులు చాలా మంది ఉన్నారు. అలాగే నువ్వు ప్లెజర్ ఎంజాయ్ చేసావు, ఆ పిల్లల్ని కన్నావు, ఆ ప్లెజర్ ఇచ్చింది ఆ అమ్మాయి, ఆ లేడీ. ఆ పిల్లల్ని కని ఇచ్చినటువంటిది ఆ లేడీ. అయిపోయిన తర్వాత మాత్రం ఆ లేడీ దగ్గర నాకు ప్లెజర్ లేదంటే ఆ పిల్లల్ని ఎక్కడి నుంచి కన్నది. బట్ నిజంగా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్ ఉంది అని తెలియదు పాపం చాలా మందికి. ఇప్పుడు ఏంటంటే వెజైనా అనేది మన
పురుషాంగం కాకుండా స్త్రీ అంగం ఏదైతే ఉందో పిల్లల్ని కనేది కానీ ఆ మగవాళ్ళు ఆడవాళ్ళు కలయికతో ఉండే సెక్షువల్ ప్లెజర్ కానీ ఉంటే వచ్చేది ఆ అంగాల నుంచే. ఎప్పుడైతే వెజైనల్ లూజనింగ్ లాక్సిటీ వచ్చిందో విత్ ప్రెగ్నెన్సీ ఆర్ విత్ ఇయర్స్ ఆఫ్ సెక్షువల్ ప్లెజర్స్ ఆర్ వాట్ ఎవర్, వెజైనల్ హైఫు అని సర్జికల్గా కాకుండా హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని ఓకే. దాంతో లేడీ డాక్టర్స్ లేడీ టెక్నీషియన్స్ ఉండి పెయిన్లెస్గా ఒక రౌండ్గా పొడుగ్గా ఉన్నటువంటి ఒక హ్యాండిల్ లాంటి దానికి ఒక కాండం లాంటిది పెట్టి ఒక జెల్ పెట్టి దాన్ని కాన్ఫిగర్ చేసి అది అంగంలో పెట్టి దాన్ని షూట్ చేసిన తర్వాత హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ వేవ్స్ వెజైనల్ వాల్ మొత్తం అలా ఇవ్వడం వల్ల మ్యూకోజల్ టైటనింగ్, అక్కడ కొలాజిన్ సింథసిస్ రావడం, అక్కడ లూజన్డ్గా ఉన్న వెజైనల్ మ్యూకోజా టైటన్ అవ్వడం, మంచి రిజల్ట్స్ రావడం కూడా జరుగుతున్నాయి. ఓకే. ఓకే. ఇంకొకటి ఇలా టైట్గా ఇలా ఉన్నటువంటి వెజైనా ఎప్పుడైతే పిల్లలు పుట్టినప్పుడు ఇలా సాగిపోయిందో అంటే వెజైనా తర్వాత కింద యానల్ వజ్ అంటే మోషన్ వెళ్ళే పాత్వే ఉంటుంది. పిల్లలు పుట్టేటప్పుడు ఏమవుతుంటే ఇలా ఉండి ఇక్కడ మోషన్ పాత్వే ఉంటే ఇక్కడ వెజైనా ఉందనుకోండి, అదేమవుతుంది ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఈ కింద వాల్ అంతా సాగడం వల్ల చైల్డ్ బర్త్ వల్ల ఆ వాల్ అంతా ఫ్లోర్ అంతా లాక్సిటీ వచ్చేసింది కింద వాల్. సో వెజైనోప్లాస్టీ అని కూడా సర్జరీ వచ్చింది, గంటలు అయిపోద్ది. సో 1 ఫింగర్ థిక్నెస్ కావాలా, 1.5 ఫింగర్ థిక్నెస్సే కావాలా, ఎంత టైట్నింగ్ చేయాలి అనేది కూడా అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అదంతా కూడా. సార్ నాకు ఇలా కావాలి అంటే మరీ 1 ఫింగర్ 1.5 ఫింగర్ టైట్నెస్ కావాలి, నాకు ఆల్మోస్ట్ వెజైనా ఇలా ఉన్నది, నాకు మళ్ళీ ఇలా టైటన్ అయిపోయి కింద నుంచి స్టిచ్ కింద వాల్ అనే దాన్ని ఎక్సెస్ మ్యూకోజా ఆ వెజైనల్ వాల్లో ఉన్నటువంటి టిష్యూని తీసేసి ఆ మజిల్స్ని టైటన్ చేస్తూ దాన్ని ఇలా లాక్సిటీగా ఉన్నదాన్ని దాన్ని ఇలా దగ్గరికి చేసి ఫ్లోర్ని మొత్తం రిపేర్ చేసి చక్కగా వెజైనల్ హోల్ని కూడా చిన్నగా చేసి ఈ బయట ఉన్నటువంటి వెజైనల్ వాల్స్లో లేబియా మైనోరా అంటారు, లేబియా మేజోరా అంటారు, అక్కడ మళ్ళీ రిపేర్ చేసి మీకు ఆల్మోస్ట్ వర్జిన్ వెజైనా క్రియేట్ చేస్తే ఎలాగా ఒక సర్జరీ చేసిన తర్వాత 1.5 2 months వరకు నో ఇంటర్ కోర్స్, సూచర్స్ కూడా లోపలే కరిగిపోయి ఉంటాయి. సో ఈవెన్ బయట వెజైనా కూడా కొంచెం అలా రకరకాల ఫుడ్స్లో మైనోరా ఉందనుకోండి, దాన్ని కూడా నీట్గా ట్రిమ్ చేసి చక్కగా సన్న పొరలా చేయడం అనేది కూడా జరుగుతుంది. ఓకే. వెరీ నార్మల్గా, చాలా ఎక్కువ. ఎవరికి అఫోర్డబుల్ ఇది ఇవన్నీ కూడా? See, it is affordable to even upper middle class people, middle class people. It's not really that expensive. So చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. హార్డ్లీ హాఫ్ డే హాస్పిటల్ స్టే ఆర్ 1 day, 1 night ఉంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవచ్చు డాక్టర్, ఎవరైనా చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే పీరియడ్స్ ఉంటే కనుక పీరియడ్స్ అయిపోయిన 7th day ఎప్పుడు వస్తే మళ్ళీ పీరియడ్స్ వచ్చేటప్పటికి 2-3 weeks హీలింగ్ పీరియడ్ అయిపోతుంది. సో అలా ప్లాన్ చేసుకుంటుంటారు సాధారణంగా. సో అది ఏంటంటే సాధారణంగా స్పైనల్ అనెస్థీషియా అని, జనరల్ అనెస్థీషియా అని, లేదా లోకల్గా అక్కడ అనెస్థీషియా బ్లాక్స్ అని ఇచ్చి ఆ ఏరియా నొప్పి లేకుండా చూసుకుని, ఆ ఏరియా స్పర్శ తెలియకుండా చూసుకుని రకరకాల టెక్నిక్స్లో సర్జరీలు చేయడం జరుగుతుంటుంది. హస్బెండ్ స్టిచ్ అని డెలివరీ తర్వాత వేస్తారు కదా. అవును. సో అది కూడా టైట్నింగ్ కోసమే, ప్లెజర్ కోసమే చేస్తారు. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మెయిన్ ఏంటంటే ఇట్స్ స్మాల్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద వెజైనా. సో డెలివరీ నార్మల్ డెలివరీ అయింది, లాక్స్ అయిపోయింది, మ్యూకోజ్ అంతా సాగింది, ఓపెన్ బేబీ బర్త్ అయింది. సో ఎప్పుడైతే లాక్సిటీ వచ్చిందో ఇక్కడ ఒక స్టిచ్ చేయడం అనేది బయట నుంచి, కానీ కింద ఫ్లోర్ మొత్తం ఆ లోపల నుంచి ఆ ఫ్లోర్లో ఇంత థిక్నెస్ అలా ఒక టిష్యూ తీసి మళ్ళీ దగ్గర చేసి వాల్ని ఫ్లోర్ని దగ్గర చేసి మళ్ళీ చక్కగా ఏరియా ఓపెనింగ్ని చాలా చిన్నగా టోటల్ లెంగ్త్ చేసుకుని చక్కగా టైట్ చేసుకోవడం అనేది వెజైనోప్లాస్టీ. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మధ్య బాగా వినిపిస్తుంది మమ్మీ మేక్ ఓవర్, అది మళ్ళీ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ మొత్తం రీషేప్ రావడానికి. సో అది ఎవ్వరు చేసుకోవచ్చు, ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్? అంటే ఇమ్మీడియట్ డెలివరీ తర్వాతనా కొంచెం టైం తీసుకోవాలా? కొంచెం టైం తీసుకోవాలి, ఇమ్మీడియట్ డెలివరీ చేయకూడదు. తర్వాత ఏంటంటే మమ్మీ మేక్ ఓవర్ అనేది పైనుంచి ఆల్మోస్ట్ బ్రెస్ట్
కొంచెం సాగింగ్ ఉంటే లిఫ్ట్ చేయడం, మెయిన్ మ్మ్. టమ్మీ టక్ సాగింగ్ ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత. మ్మ్. అలా అదే టైంలో కొంచెం లైపోసక్షన్ చేసి బాడీ మంచి షేప్ చేసి టమ్మీ టక్తో మంచి టైట్ అబ్డామిన్ చేసుకుని, మ్మ్. అలాగే ఇక్కడెక్కడైనా కొంచెం ఫ్యాట్ ఎక్కువ పెట్టి దాన్ని కూడా తీసి చక్కని షేప్ చేసుకుని, మ్మ్. అదే టైంలో వెజైనా లాక్సిటీ ఉంటే వెజైనా టైట్నింగ్ చేసి టోటల్ మమ్మీ మేక్ ఓవర్ చేసి ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నారు ఓకే. అనే దానిలాగా మ్మ్. వెజైనా దగ్గర అసలు ఎక్కడ స్కారు కుట్లు ఏవి అలా కనపడవు. మ్మ్. బట్ ఓన్లీ లైపోస్ కల్చర్ చేశారనుకోండి, టెక్నిక్ని బట్టి హిడెన్ కీ హోల్స్ పెట్టడం జరుగుతుంటుంది, మ్మ్. లేదా కొంచెం బయటికి హోల్స్ పెట్టి కనపడేలా చేసే టెక్నిక్లు కొంచెం చాలా మంది చేసి ఉంటాయి. మ్మ్. బట్ మనం ఏంటంటే కీ హోల్ కూడా కనపడనివ్వకుండా మ్మ్. ప్రాపర్ షేప్లో తీసుకొచ్చేసి వెజైనల్ టైట్నింగ్ చేసినట్టే తెలియకుండా, మ్మ్. అలాగే ఓన్లీ స్కార్ ఎక్కడ కనపడుతుందంటే టమ్మీ టక్ చేస్తే సి సెక్షన్ స్కార్ ఉంటుంది చూసారు కింద, మ్మ్. అలా చిన్న స్కార్ లాంటి సన్న లైన్ లాంటిది కనపడచ్చు టమ్మీ టక్ ఓకే. చేస్తే. సో దట్ కెన్ బి డన్ మ్మ్. పోస్ట్ డెలివరీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ ప్లాస్టిక్ సర్జరీ కానీ ఏదైనా కూడా అమ్మాయిలకే అన్న మిత్ దాటేశారు. ఇప్పుడు అబ్బాయిలు కూడా అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి అన్నీ చేసుకుంటున్నారు. ఓకే. అబ్బాయిలు నోసెస్ చేయించుకుంటున్నారు, మ్మ్. అబ్బాయిలు లిప్స్ తగ్గించుకుంటున్నారు, అబ్బాయిలు లిప్ ఫిల్లర్లు తీసుకుంటున్నారు, కొంతమందికి గడ్డం ఉండదు సార్. అంటే మనం బియర్ ట్రాన్స్ప్లాంట్ చాలా ఎక్కువ చేసుకుంటున్నారు. మ్మ్. పాపం బియర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడో చేసి మ్మ్. ఇలా పైకి నిలబడుతున్నాయని బాధపడుతూ వచ్చి అవి తీసేసి మళ్ళీ ప్రాపర్ బియర్ ట్రాన్స్ప్లాంట్ చేయండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు బియర్డ్ ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అవును. అవును. వాళ్ళకి ఏముంది, ఇక్కడ సోర్స్ ఉందనుకోండి, మ్మ్. ఇక్కడ సోర్స్ తీసేసి కరెక్ట్ గా మ్మ్. టోటల్ గా బియర్డ్ అనేది ప్రాపర్ డైరెక్షన్ లో మ్మ్. ఎక్కడ మంచి లైన్ రావాలి, ఎక్కడ ఎలా రావాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి. కొంతమంది ఇలా మ్మ్. ఇక్కడ వరకు చేసేవాళ్ళు ఉంటారు, చేయించుకునేవాళ్ళు. మ్మ్. అలా ఉండకూడదు. కరెక్ట్ గా బియర్డ్ కరెక్ట్ న్యాచురల్ లుక్ తో పాటు ఎక్కడ ల్యాండ్ అయ్యి ఇలా లైన్ క్రియేట్ మ్మ్. అవ్వాలి, కర్వ్ రావాలి అనేది చూసుకుని కూడా చేసుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. మ్మ్. సో అబ్బాయిలు అమ్మాయిలు అనేది లేదు, మ్మ్. ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ ఇట్. మ్మ్. ఎక్కువ అబ్బాయిల గురించి మాట్లాడితే మహేష్ బాబు గారిని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాము. అంటే ఆయన రోజు రోజుకి ఏజ్ తగ్గుతున్నాడు. ఎవరైనా పెరుగుతారు, మేనేజ్ చేసినా తెలిసిపోతుంది. ఆయన ఏంటో తగ్గుతున్నాడు. అదేమన్నా సీక్రెట్ ఏముంటుంది? ఏమో నాకైతే తెలియదు కానీ ఓకే. డెఫినెట్లీ మ్మ్. ఆయన డైట్ కానీ మ్మ్. ఎక్సర్సైజ్ కానీ మ్మ్. మెయింటైన్ చేసుకునే విధానాలు చాలా ఫాలో అవుతున్నట్టు కనపడుతున్నారు. మ్మ్. అఫ్ కోర్స్ నిజంగా మహేష్ బాబు మ్మ్. లైక్ మిల్క్ బాయ్ లాగా అంటారు మ్మ్. అందరూ, అలాగే చాలా బాగుంటారు. మ్మ్. బట్ డెఫినెట్లీ హీఈస్ డూయింగ్ వెరీ గుడ్ మెయింటెనెన్స్. కాకపోతే ఆయన ఎంత అందంగా ఉన్నా ఆయన ప్లస్ హెయిర్ మీద న్యాచురల్ కూడా స్కిన్, కృష్ణ ఎస్ గారి స్కిన్నే ఎస్ చాలా బాగుండేది. అవును ఆయన అవును. బాగా మ్మ్. వయసు వచ్చినప్పుడు కూడా ఆయన స్కిన్ చాలా మ్మ్. బాగుంది. మ్మ్. మరి ఆయన కొడుకుగా ఆయనకు కూడా జెనెటికల్ గా స్కిన్ వచ్చి ఉండాలి. ఎస్. ప్లస్ రెగ్యులర్ గా కూడా ఆయన మ్మ్. బాడీ చూస్తే రెగ్యులర్ వర్కౌట్ మ్మ్. చేయడము, రెగ్యులర్ బాడీ ట్రైనింగ్ అని చేసుకోవడము, మ్మ్. ఫిట్నెస్ ప్రకారం ప్రాపర్ డైట్, ప్రాపర్ ఫుడ్ మెయింటైన్ చేస్తారన్నట్టుగా కనపడుతున్నారు. బట్ ఆయన హెయిర్ మీద ఎక్కువ ట్రోలింగ్ జరిగింది అప్పట్లో. అంటే మ్మ్. హెయిర్ లాస్ చాలా అయ్యారు. ఈవెన్ సమంత గారు కూడా మ్మ్. ఆఫ్టర్ కొన్ని ట్రీట్మెంట్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంతకంటే ఇంకా బెటర్ లుక్ లో కనిపిస్తున్నారు. అట్లా హెయిర్ ని మనం కూడా చేసుకోవచ్చా? అంటే ప్రాక్టికల్ గా మ్మ్. చెప్పాలంటే ఒక విషయం అండి, ఇప్పుడు ఆ, ఒక సెలబ్రిటీ గురించి అని కాకుండా ఇన్ మ్మ్. జనరల్ చెప్పాలంటే, మ్మ్. ఇప్పుడు మనకి బాల్డింగ్ వచ్చింది. మ్మ్. బాల్డింగ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉన్న సోర్స్ ఎంత బాగుంది, మ్మ్. అలాగే ఇక్కడ ఎంత సోర్స్ బాగుంది, ఓకే. బాడీ హెయిర్ ఎంత బాగుంది అని బట్టి మ్మ్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ని చేయొచ్చు. మ్మ్. కానీ ఎంత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా దేవుడు క్రియేషన్ చేసినంత బాగా, మ్మ్. అంత అద్భుతంగా మానవుడు చేయలేడు. మ్మ్. చేసే పద్ధతి, కోమింగ్ స్టైల్ పెట్టి ఒకవైపు థిక్నెస్, ఒకవైపు థిన్నెస్ అలా అడ్జస్ట్ చేసి చేసే టెక్నిక్స్ ఉన్నాయి. మ్మ్. లేదా ఒక సెషన్ ఫుల్ థిక్నెస్ చేసేసిన తర్వాత మళ్ళీ 7-8 మంత్స్ తర్వాత మళ్ళీ సోర్స్ ఎంత బాగుందో చూసి మళ్ళీ వేరే ఏరియా చేసే మ్మ్. టెక్నిక్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకున్న సోర్సెస్ని బట్టి వాళ్ళకి ఎలా చేయాలి మ్మ్. అనేది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సార్, బాడీ షేమింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా వాళ్ళ ఎన్ని పాజిటివ్ ఉన్నా కూడా ఒక చిన్న నెగిటివ్ లేకపోతే వాళ్ళ లుక్ వైజ్ తీసుకొని వాళ్ళు ఎంత విపరీతంగా టీజ్ చేస్తారు, అంటే కామెంట్ చేస్తారు. అంటే నేను ఇలా అడగకూడదేమో, పర్సనల్ గా మీకేమన్నా అలాంటి ఎక్స్పీరియన్సెస్ కానీ వినడం కానీ ఏమన్నా ఉంటే షేర్ చేస్తారా? నేను మనిషినే కదా. ఓకే. యాక్చువల్లీ +1 +2 అప్పుడైతే మామూలుగా చాలా ఫేర్గా, ఇప్పటికంటే ఇంకా ఫేర్ ఉండేవాడిని. ఫేర్గా ఉండి మంచి స్పోర్ట్స్ మెన్ని,
బాగా థిక్ హెయిర్, కోమ్స్ కూడా సరిగ్గా వెళ్ళి కాదు. ఫుట్బాల్ కొడితే కూడా నాకు అంత అనిపించేది, అంత థిక్నెస్ ఉండేది. అంటే జెనెటికల్గా వచ్చింది. మీ యంగ్ ఫోటో నేను చెప్పచ్చలేదో, ఆ, మీ బాబు మీ బర్త్డే రోజు స్టేటస్ పెట్టుకున్నారు. ఓకే. సడన్ గా చూసి నేను సినిమా హీరో అనుకున్నాను లిటరల్లీ. తర్వాత నేను కింద చదివినప్పుడు హ్యాపీ బర్త్డే డాడీ నాన్న అన్నప్పుడు అప్పుడు అర్థమైంది మీరేనా అని చెప్పేసి. నిజంగా Yeah. లుక్ అలా ఉండింది. ఎస్. సో ఐ కమ్ టు దట్. ఆ, ఏం జరిగింది, నాకు ఆయిలీ స్కిన్ వచ్చేయడం, ఓకే. పింపుల్స్ బాగా ఉండడం, ఉమ్, పస్సు కారినట్టు ఉండడం. నిజం చెప్పాలంటే కళ్ళు, ముక్కు రంధ్రాలు, పెదాలు తప్ప ఫేస్ నిండా ఈ సైడ్స్ లో కూడా పింపుల్స్ ఉండేవి. ఓకే ఓకే. సో టీచర్లు, అరే ఆడు ఎర్రగా ఉంటాడు, ఆ తెల్లగా ఉండి ఆ మొహం నిండా మొట్టాలు ఉంటాయి, జిడ్డు గారుతో ఆడేడి. ఆ తర్వాత నెల్లూరులో కోరాలో అప్పుడు పోస్ట్ 10th క్లాస్ ప్రీ ఎంసెట్ కోచింగ్ అని పంపించారు. 11th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు, ఎప్పుడు హాలిడేస్ తర్వాత హాలిడేస్. మళ్ళీ 12th తర్వాత మళ్ళీ ఎంసెట్ కోచింగ్ ఉంటుంది కదా. అప్పుడు చాలామంది క్లాసెస్కి వెళ్ళినా నేను ఈ షేమింగ్ కోసం నేను క్లాసెస్కి వెళ్ళకుండా హాస్టల్లో ఉండిపోయాడు. సో పర్సనల్గా ఐ ఫేస్డ్ ఇట్, పింపుల్స్తో ఉండి ఎలా ఉంటే అలాగే. అలా కాలేజ్కి వెళ్ళేటప్పటికి మంచి ఇలా పొడుగ్గా చెప్పాలంటే నాకు నిన్నే పెళ్ళాడుతా సినిమా చాలా ఇష్టం. నాగార్జున గారు, టబు గారు, ఆ సినిమా నాకు బాగా ఇష్టం. ఎటో వెళ్ళిపోయింది మా పాట కూడా నాకు ఇష్టమైన పాట. సో ఆ హెయిర్ ఇలా ఆడుకున్నట్టు అలాగ ఉండి ఇంత పొడుగుండేది నాకు హెయిర్. కాలేజ్లో అరే రాజు వస్తాడు బైక్ దగ్గర చూడు ఎలా ఆడుకుంటాడు అనేవారు. నిజంగా నేను ఎక్స్పీరియన్స్. తర్వాత ఏం జరిగింది, జెనెటికల్గా మేనమామ నుంచి, తాతగారి నుంచి, ముత్తాత నుంచి అందరూ బాల్ హెడ్ ఉన్నప్పుడు డాక్టర్ అయినా యాక్టర్ అయినా మన జెనెటికల్గా ఉన్న దీన్ని మనం తప్పుకోలేం. సో ఫైనల్గా హెయిర్ ఫాల్ అయిపోవడము, బట్టతల కింద క్రియేట్ అయిపోవడము, నేనేమో దాన్ని కవర్ చేయడము, గాలి వేస్తే ఎక్కడ బైక్ మీద వెళ్తే ఎగిరిపోద్దని క్యాప్ వాడటము, ఏ బీచ్ దగ్గరికి వెళ్తే ఎక్కడికైనా వెళ్తేనేమో బీచ్ దగ్గర హెయిర్ ఎగిరిపోద్దని అగేన్స్ హెయిర్ నించోవడము, స్విమ్మింగ్ పూల్లో దిగితే తడిస్తే అదంతా కనపడదని దిగపోవడము, హెయిర్ ఊడిపోతే ఫ్రెండ్స్ కామెంట్ చేయడము, మనం చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడము, సో చాలా ఎక్కువ క్యాప్స్ వాడడము. ఫైనల్లీ నేనే మా హాస్పిటల్లో మేము ట్రైన్ చేసి ఎంతోమంది ఫస్ట్ కోవిడ్ అప్పటికి నేను ఇలా పొడుగు జుట్టు ఇలా దువ్వి ఇలా కవర్ చేసేవాడిని. ఫ్రంట్ హెయిర్ లైన్ అయ్యింది నేను ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు థాయిలాండ్లో. తర్వాత నెమ్మదిగా ఇదంతా ఊడిపోయింది. టోటల్లీ ఐ బికేమ్ బాల్డ్ టిల్ హియర్. టోటల్లీ ఇక్కడ వరకు నాకు యాక్చువల్గా ఒక్క హెయిర్ ఎంట్రుక్ కూడా ఉండకూడదు నిజం చెప్పాలంటే. దిస్ ఇస్ ఆల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో నాకున్న సోర్స్ ఇక్కడేమో థిన్ అయిపోయింది. హై టెస్టోస్టెరాన్ వల్ల ఇక్కడ కూడా థిన్నింగ్ అయింది. సో ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఎక్కువ తీలేం గ్రాఫ్ట్స్, బట్ థిక్ బియర్డ్ ఉంటుంది నాకు ఇక్కడ దాకా. బాడీ హెయిర్ ఎక్కువ సోమన్ బాబులో ఉంటే ఇలా కలిసి వస్తుంది అనే వాళ్ళలో నేను ఒక ఎగ్జాంపుల్. సో నాకు బాగా థిక్ హెయిర్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి అయితే నా మీద నేను ట్రయల్ వేసుకున్నాను. ఫస్ట్ నాకు ఇక్కడ కూడా ఉన్న హెయిర్ నుంచి తీసి మొత్తం పెట్టిన హెయిర్ అది. సో నేను ఐ వెంట్ త్రూ దట్ పెయిన్. బాల్డ్ హెడ్ వస్తే క్యాపులు పెట్టడము, నలుగురిలోకి వెళ్తేనేమో చూస్తారని కొన్ని ఫంక్షన్స్, కొన్ని పెళ్ళిళ్ళు, మా కజిన్ పెళ్ళిళ్ళు వాటికి వెళ్ళాలంటే ఫీల్ అవ్వడము, లేదా క్యాప్ పెట్టుకుని వెళ్ళడము. సో ఐ లవ్ బైక్ డ్రైవింగ్, కానీ తర్వాత క్యాప్స్తోనే బైక్ డ్రైవ్ చేసేవాడిని. సో నాకు ఐ వాంటెడ్ టు డైవ్ ఫ్రమ్ ఫ్లైట్, స్కై డైవింగ్. కానీ అంతకుముందు నాకు హెయిర్ ఇష్యూతో ఆ క్యాప్ పెట్టినా గాలి ఎగిరిపోద్ది స్కై డైవింగ్ చేస్తే. సో ఫైనల్లీ ఆఫ్టర్ మై హెయిర్ ట్రాన్స్ప్లాంట్ 1 రౌండ్ అయింది, ఇంకొక రౌండ్ వీల్ ప్లాన్ ఇన్ ద ఫ్యూచర్, ఖాళీ చూసుకోవాలి. సో అప్పుడు ఒక 4 years బ్యాక్ నేను ఐ డిడ్ స్కై డైవింగ్ ఆల్సో ఇన్ దుబాయ్. అంటే మన కాన్ఫిడెన్స్ని ఎంత మారుస్తుంది, అలాగే ఎంత ఇన్సెక్యూర్ అయిపోతాము నలుగురిలో ఉన్నప్పుడు అనేదానికి నా లైఫ్లో చాలా ఇయర్స్ జర్నీ. సో దీంతో నాకేంటంటే అవతల వాళ్ళ పెయిన్ నాకు బాగా తెలుసు. అంటే నేను ఫేస్ చేసిన ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తే ఎలా ఉంటుందో నాకు ఆల్రెడీ తెలుసు. సో దట్స్ వై ఒక స్కిన్ యాక్నే వచ్చేటప్పటికి, అప్పుడు డాండ్రఫ్ చాలా ఉన్నా నాకు డాండ్రఫ్కి యాక్నేకి లింక్ ఉంటుందని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. కానీ డాండ్రఫ్ ఇస్ అన్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్.
సో డాండ్రఫ్ అనేది మన పిల్లో మీద పడుతుంటుంది, ఆ పిల్లో మీద మనం పడుకుంటూ ఉంటాం, పిల్లో హైజీన్ పాటించాం, రకరకాలుగా ఉంటుంది. రకరకాల కారణాలు, హార్మోనల్ ఉంటుంది, హైజీన్ ఉంటుంది. అది ఇప్పుడు ఎవరైనా వచ్చారు, జస్ట్ ఫ్యూ వీక్స్లో నాకు యాక్నే తగ్గిపోయింది, నాకు డాండ్రఫ్ తగ్గిపోయింది, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ నో దట్ పెయిన్, ఐ నో దట్ ప్రాబ్లం. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసేటప్పుడు నాకు వాళ్ళు ఫస్ట్ క్యాప్ పెట్టుకుని చాలా మంది వస్తుంటారు. ఓకే ఓకే ఫస్ట్ క్యాప్ తీసేయమంటాను. ప్రాబ్లం విల్ బి గాన్ ఇన్ జస్ట్ 2 days. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 5-6 months. ఫస్ట్ సోర్స్ ఎలా ఉందో చూసుకుంటాం. సో ఆటోమేటిక్లీ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. దే హ్యావ్ ఎ గుడ్ సోర్స్, చాలా అదృష్టవంతులు. అండ్ మెయిన్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోండి అని గవర్నమెంట్ చెప్తుంది, ఫైన్లు వేస్తారు, పెద్ద పెద్ద బోర్డులు పెడతారు, వాళ్ళకి పెట్టుకోవాలని ఉంటుంది. మెయిన్ వాళ్ళకి హెడ్ కంటే ఎక్కువ హెయిర్ మీద ఉంటుంది ఆ టెన్షన్ అంతా. మళ్ళీ ఎక్కడ చెమట పడుతుందో, ఊడిపోతుందో, పెళ్ళి అవుద్దో కాదో, అసలు పాపం వాళ్ళది ఒక మనోవేదన. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారు అనుకోండి, సరే, ఆ తర్వాత నార్మల్ గా ఉంటుందా, లైఫ్ లీడ్ చేయొచ్చా? కంప్లీట్ నార్మల్. ఓకే. సి, మీరు ఒక చెట్టుని కుదుళ్లతో సహా తీసి ఒక చోట పెట్టినట్టే, ఒక నేను రెగ్యులర్గా చెప్పేటట్టు వ్యవసాయం. వ్యవసాయంలో ఒక చోట ఉన్న చెట్టు కుదుళ్లతో సహా తీసి ఇంకో చోట నాటుతున్నారు. అది మనకి ఇక్కడి నుంచి ఎప్పటికీ ఊడిపోయిన జోను. ఎందుకంటాం పర్మనెంట్ జోన్, టెంపరీ అంటే ఇక్కడున్న హెయిర్స్కి హార్మోన్ వలన, డైహైడ్రాక్సీ టెస్టోస్టెరాన్ వలన, అలాగే 5-alpha-reductase అనే ఎంజైమ్ కారణంగా ఏదైతే టెస్టోస్టెరాన్ కన్వర్ట్ డిఎస్టీగా అవుతుందో ఆ రిసెప్టార్స్ ఈ హెయిర్స్కి ఉండవు. అందుకే ఇవి ఇక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాక మీరు 100 ఏళ్ళు బ్రతికినా 100 ఏళ్ళు మీతోనే ఉంటాయి. అవి తెల్లబడతాయి, మీరు రంగు వేసుకోవచ్చు. 7th 8th month నుంచి మీరు రెగ్యులర్గా కట్ చేసుకోవచ్చు, హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. చక్కగా కుదుర్లతో సహా ఒక చెట్టు పెరిగి పెద్ద మాన అయినట్టుగానే ఒక చోట నుంచి ఒక చోట ట్రాన్స్ఫర్ అయినా ఈ లైఫ్ లాంగ్ ఉంటాయి. యూ కెన్ స్టైల్ ఇట్ ఇన్ ఎనీవే. యూ కెన్ కోమ్ ఇట్ రెగ్యులర్లీ. 4th month నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంటుంది. కొంతమంది 3rd month నుంచి కూడా ఉంటాయి. కాబట్టి పెట్టినవి అన్ని ముందు షెడ్డింగ్ ఫేస్ అని రాలిపోయి 4th month ఆ టైం నుంచి గ్రోత్లోకి వచ్చి మనకున్న ఏజ్ని బట్టి 12 months, 11 months, 9 months కూడా ఫైనల్గా వచ్చేయడం. బట్ 8th month నుంచి 7th month నుంచి కటింగ్, కలర్ వేసుకోవడం. ఒక ఏజ్ ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలు అయితే అది కూడా అవసరం లేదు. కలర్ గురించి మాట్లాడాం కాబట్టి, చిన్న పిల్లలు సార్, స్కూల్ పిల్లల్లో వైట్ హెయిర్ కనిపిస్తుంది. అది చాలా ఈ మధ్య ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అయినా కూడా తొందరగా రావడం. ఒకప్పుడు ఎప్పుడో 50-60s లో చూసేది, ఇప్పుడు 20s చిన్నలో. చాలా బాగా చెప్పారు, దాన్ని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాం. మీరే చెప్పారు మాట. సో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు జనరేషన్లో జంక్ ఫుడ్ ఎంత చూసి, నేను అయి తిన్నాను, నేను ఈ తిన్నాను, నాకు అది నచ్చలేదు, అరే ఫుడ్ దొరికితే చాలు అనేవాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటప్పుడు నేను ఈ తిన్నంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం, దొరికిందలా తినాలి. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఫ్రెష్లీ కుక్డ్ గుడ్ ఫుడ్. ఈ పాస్తాలు, పిజ్జాలు, ఏంటది రకరకాల షవర్మాలు, బన్లా పెట్టి దాంట్లో పెడతారు, అవి ఇవి బర్గర్స్, పిజ్జాలు, ఇవే. వాట్ అబౌట్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్? వాట్ అబౌట్ ఫ్రూట్స్? వాట్ అబౌట్ డ్రై ఫ్రూట్స్? వాటిల్లో 90% తినరు. అది స్టైల్ అంటే కాదు, అమాయకత్వం. హెల్దీ ఫుడ్ తినడం మానేసి, రిచ్ ఫుడ్ తినడం మానేసి గడ్డి తింటానంటారు. అలాంటి ఫుడ్ తింటే మీ బాడీలో విటమిన్ డి, B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ అన్ని డెఫిషియన్సీస్. 14 years, 16 years పిల్లలు వచ్చి గ్రేయింగ్తో చెక్ చేస్తే వాళ్ళకి B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ డెఫిషియన్సీస్ ఉన్నాయి. నువ్వు అంత హెల్దీ ఫుడ్ తింటున్నట్లయితే నీకు డెఫిషియన్సీ ఎందుకు ఉన్నాయి? వై ఆర్ యూ పీపుల్ ఆల్ ఎట్ ఎంగేజ్ ఓన్లీ గెటింగ్ ఐసైట్ ప్రాబ్లమ్స్? వైటమిన్ ఏ డెఫిషియన్సీ, B12 deficiency, రకరకాల డెఫిషియన్సీస్ ఈజ్ లీడింగ్ టు ప్రిమేచ్యూర్ గ్రేయింగ్, ఎర్లీ ఐసైట్స్. అసలు ఇంతవరకు యంగ్ ఏజ్లో స్కిన్స్ ఎట్లా ఉండి, ఏ 25-28కి స్కిన్లో మార్పులు రావాలి. ఇప్పుడు చిన్న ఏజ్ పిల్లలకు కూడా స్కిన్ ముదిరిపోయినట్టు, బండబారినట్టు. ఎందుకంటే యు ఆర్ నాట్ టేకింగ్ ఆల్ దీస్ ఫుడ్స్ విచ్ ఆర్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, లాట్ ఆఫ్ వైటమిన్స్, లాట్ ఆఫ్ మినరల్స్. సో ఒకటి ఇప్పుడు ప్రోటీన్ అంటే
ఇప్పుడు చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, మ్మ్. ఫిష్లో ప్రోటీన్ ఉంటుంది, మ్మ్. రకరకాల వాటితో పాటు పప్పులు, శనగలు, బఠానీలు, కార్న్, అవి ఎందుకు సార్ సజెస్ట్ చేయరు ఇప్పుడు ఆల్మండ్స్ మనం? సజెస్ట్ చేస్తారు. ఓకే. చాలా మంది మ్మ్. ట్రైనర్స్, న్యూట్రిషనిస్ట్ అందరూ సజెస్ట్ చేస్తారు. ఓకే. ఇట్స్ నాట్ ఓన్లీ మనం కూడా అన్నిటిని మన బాడీకి బ్యాలెన్స్ చేయాలి. ఆ, మన బాడీలో హెయిర్ ఉంది, స్కిన్ ఉంది, ఐస్ ఉన్నాయి, టేస్ట్ బడ్స్ ఉన్నాయి, అలాగే బోన్స్ ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, మజిల్స్ ఉన్నాయి. అన్నిటికీ ఓన్లీ చికెనో లేకపోతే ఓన్లీ ఫ్యూ థింగ్స్ అవే మీకు ఇవ్వవు. అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. మ్మ్. అవి బ్యాలెన్స్ చేసి తీసుకుంటే ప్రిమెచ్యూర్ గ్రేయింగ్, ముందే ఏజింగ్ సైన్స్ రావడం మ్మ్. ఇటువంటివన్నీ జరగవు. ఓకే. సో యూ ఈట్ ఎవ్రీథింగ్ బట్ మ్మ్. బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. మ్మ్. అందుకు కొంతమంది పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ రుస్తుములు అంటారు. మ్మ్. చాలామంది ప్యూర్ వెజిటేరియన్స్ కూడా ఉన్నారు. అవును. శనగలు మ్మ్. ఉడకపెట్టి అది మ్మ్. ముందు రోజు మొలకల్లాగా మ్మ్. చాలా మంది నా చిన్నప్పుడు చూసేవాడిని కొంతమందిని. మ్మ్. వాళ్ళు ఏంటంటే స్ప్రౌట్స్, ఆ. అలాగే నల్ల శనగలు, తెల్ల శనగలు, పెద్ద ఈ రాజ్మా, మ్మ్. ఆల్మండ్స్, బాయిల్డ్ గ్రౌండ్ నట్స్, మ్మ్. అలాగా చాలా నట్స్తో పాటు ఎగ్ వైట్స్, మ్మ్. అలాగే చికెన్, ఫిష్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుని మ్మ్. మంచి ఇంత ఫుడ్ తినాలి. బాబు ఇంత తింటున్నారా అంటారు. అవును. ఎందుకంటే వాళ్ళ డైట్ అటువంటిది, ఆ. వాళ్ళ బాడీకి అంత రిక్వైర్మెంట్. కానీ ఇప్పుడు ఓన్లీ ప్రోటీన్ పౌడర్ మాత్రమే తాగి బాడీ బిల్డ్ చేస్తున్నారు. ప్రోటీన్ పౌడర్స్లో మ్మ్. నేను ఇది అది అని నేను చెప్పను, కానీ మ్మ్. న్యాచురల్ ప్రోటీన్ మీకు దొరికినప్పుడు మ్మ్. ఆర్టిఫిషియల్ ప్రోటీన్ అవసరమా? అవును. న్యాచురల్ ప్రోటీన్ నిజంగా మీరు తీసుకోగలిగితే న్యాచురల్ ప్రోటీన్ బాగా తీసుకుని మ్మ్. ఆర్టిఫిషియల్ ప్రోటీన్ కూడా మంచి జిమ్ ట్రైనర్స్ మంచి చెప్తారు. మ్మ్. అలా కాకుండా బాడీ మంచి షేప్కి వచ్చేసేయాలి, మంచి కట్స్ రావాలని మ్మ్. తెలియకుండా హార్మోన్ ఇండ్యూస్ ఫుడ్స్ ఉంటాయేమో చూసుకోవడం కూడా అవసరం. మ్మ్. అవన్నీ రిస్కులు మనం ఎందుకు అనుకుంటే కనుక మంచి ట్రైనర్ చెప్పినట్టు బుద్ధిగా విని మ్మ్. మంచిగా ఎక్సర్సైజ్ చేసి మ్మ్. పుష్టిగా ప్రోటీన్తో పాటు మజిల్ బాగా పెరిగి లెస్ మ్మ్. ఫ్యాట్ ఉండి మంచి విటమిన్స్, మినరల్స్ అన్ని బాడీలోకి వెళ్ళేటట్టుగా బ్యాలెన్స్ చేస్తుంది తినడం అవసరం. ఓకే. సార్ ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా. ఒక లేడీ తనకి డై కలర్ ఇదంతా పట్టేసింది, మొత్తం బ్లాక్. మ్మ్. తీరా చూస్తే వాడింది కెమికల్ డై కూడా కాదు, హెన్నా అండ్ ఇండిగో కలిపి వాడింది. దానివల్ల కూడా కలర్ ఎలా వస్తుంది? నేను ఆల్మోస్ట్ 3 years నుంచి చెప్తున్నాను, చాలా చోట్ల చెప్పాను. హెయిర్ కలర్ పిగ్మెంటేషన్. నేను ఇదివరకు కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ. ఆస్ట్రేలియా నుంచి ఒక లేడీ వచ్చారు. ఓకే. ఇలా ఇప్పుడు చాలా మందిని చాలా కాలంగా చూస్తున్నాం. ఆవిడ ఇక్కడి నుంచి తెల్లగా ఎంత ముచ్చల్లా మెరిసిపోతున్నారంటే, ఆవిడ ఎంగేజ్ వాళ్ళ హస్బెండ్ ఆమె వచ్చారు. పెళ్లి ఫోటోల్లో చూసి నాకే బాధ అనిపిస్తుంది. ఆవిడ 2 సార్లు హెయిర్ కలర్ వేశారు, 2 times ఓన్లీ. మొత్తం అసలు నల్లని బొగ్గు రాసినట్టు ఇక్కడ దాకా, ఫేస్ నుంచి మెడ వరకు, ఇంక్లూడింగ్ చెవులు లోపల అక్కడక్కడ కొంచెం కొంచెం తెల్ల స్పాట్స్ ఉన్నాయి అంతే, అంటే యాక్చువల్ స్కిన్ అలా అయిపోయారు. హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ ఎలా అంటే, మనం ఒక వెన్నపూస రాసాం స్కిన్కి, పీల్చుకుంటుంది. ఒక మంచి ఆయిల్ మర్దన చేసాం, దాంట్లో అబ్జర్వ్ అవుతుంది. దాంట్లో మెంతాలు ఉంటే చల్లగా అనిపిస్తుంది, హర్బ్స్ ఉంటే మంచి చల్లగా బాగా మంచి ఫీల్ వస్తుంది. అవన్నీ చేసినప్పుడు మీరు పీల్చుకుంటున్నప్పుడు మీకేమో ఆయిల్ గ్లాండ్స్ ఉన్నాయి, చెమట పడితే స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మీరు హెయిర్ కలర్ వేస్తే, కొన్ని రోజుల ముందు నేను హెయిర్ కలర్ వేసుకుంటూ భయపడుతూ వేసుకున్నాను. బట్ అఫ్కోర్స్ ప్యూర్ హెర్బల్ జాగ్రత్త పడాలి. వేసుకున్న తర్వాత కూడా అందరూ ఏంటి నీట్గా నీళ్లు పోసుకుని అలా వాష్ చేసేస్తారు. అంటే డైరెక్ట్ ఆ కలర్ అంతా మీ ఫేస్ నుంచి వెళుతూ అదన్నీ. అందుకే చాలా మంది ఇక్కడ హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ ఫస్ట్ నోటీస్ చేస్తారు. అక్కడి నుంచి నలుపు అక్కడక్కడ నెమ్మదిగా ఫేస్ అంతటా, చెవుల మీద, చెవుల వెనకాల, తర్వాత మెడ మీద కూడా వచ్చేస్తుంటుంది. వాళ్ళు షర్ట్ తీసారంటే ఇక్కడి నుంచి వాళ్ళ రంగు వేరేగా ఉంటుంది, ఇక్కడి నుంచి వాళ్ళు వేరేగా ఉంటారు మగవాళ్ళు అయితే. సో సాధారణంగా హెయిర్ కలర్ వాడిన పార్లర్లో వెనక్కి మన స్కిన్ మీద పడకుండా వాష్ చేసుకోవడం ఒకటి. కానీ చాలాసార్లు నేను చెప్పాను ఇప్పటికి, ఇండిగో అనేది ఒక నేమ్ ఆఫ్ హర్బల్ పౌడర్, ఇండిగో పౌడర్. ఆ ఇండిగో లీవ్స్
నుంచి ఇండిగో నుంచి వచ్చినటువంటి ఏదైతే చిన్న కాయల్లో ఇండిగో కాయల్లో ఉంటాయి అంటారు, దాని నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్స్ ఇండిగో పౌడర్ వాడరండి. చాలామంది అమ్మ మీరు ఏ హెయిర్ కలర్ వేసుకుంటే, నేను ఏ హెయిర్ కలర్ వాడలేదు డాక్టర్ గారు, మరి ఏమి నేను గోరింటాకే పెడుతున్నాను డాక్టర్ గారు. గోరింటాకు అయితే ఇలా అవ్వదు కదమ్మా, గోరింటాకు పాటు నేను కలిపానండి, ఇండిగో కలిపానండి. అది న్యాచురల్ అని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద బిగ్ కల్ప్రిట్. ఓ సో హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ హెయిర్ కలర్ ఆపేయడమా, మార్చడమా, ప్లస్ మళ్ళీ హెయిర్ కలర్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా వెనక్కి వాష్ చేయడమో చేసుకుంటూనే ఈ హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ని ఓపిక్గా కొన్ని వారాల పాటు వారానికి ఒకసారి వెళ్ళినట్లయితే దాన్ని చక్కగా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. 100% హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ పోయిన వాళ్ళు ఉంటారు, ఒక 70-80% మిగిలి కొంచెం లైటర్గా అక్కడ ఉంటుంది, కొన్ని నాళ్ళకి పోయేవాళ్ళు ఉంటారు. బట్ దట్ ఈస్ లైక్ ఎ పిగ్మెంటేషన్ ఓన్లీ. దాన్ని ఎలా ట్రీట్ చేయాలనే విధానాలు ఉన్నాయి, ట్రీట్ చేయించుకోవచ్చు. ఓకే. అండ్ కాస్మెటిక్ సర్జరీస్ అందం కోసమే కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ అన్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా సార్, అవి Definitely. ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి, ఓకే. చాలా చక్కగా బాడీ అంతా ఉండి అంతా బాగుండి ముక్కు బండ ముక్కు ఉంది లేదా చొట్ల ముక్కు ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి రైనోప్లాస్టీ ఒకటి. అనవసరంగా మగవాళ్ళకి చెస్ట్ పెరిగిపోయి గైనకోమాస్టియా ఉంది, అది పెద్ద ప్రాబ్లం, బట్ సింపుల్గా వెళ్ళిపోయేది. ఆడవాళ్ళకి విపరీతంగా చాలా అందంగా ఉన్న విపరీతంగా హెవీ బ్రెస్ట్ ఉన్నాయి, అది తగ్గించుకోవడం అవసరం. వాళ్ళకి షోల్డర్ పెయిన్ అని లేదా ఆయాసం వస్తుందని, అలాగే చూడడానికి కాస్మెటిక్గా కూడా బాగుండడానికి. అలాగే చాలా పొట్ట ఉంది, ఎంత ఫిట్గా ఉన్నా ఓన్లీ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ హెవీ టమీ అండ్ దిస్ థింగ్. ఎక్సర్సైజ్ చేయాలంటే చేయలేకపోతున్నారు, షూస్ కట్టుకోవాలంటే వంగలేకపోతున్నారు. సో వాళ్ళకి లైపోసక్షన్ చేయడం, టమీ టక్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ నెసెసిటీస్. మనకి ఫ్యాషన్ కోసం కాకుండా మనకు ఉన్నదాన్ని సాల్వ్ చేసుకుని బెటర్ లుక్, బెటర్ ఫీల్, బెటర్ కాన్ఫిడెన్స్ అండ్ బెటర్ గా మనం మంచి బాడీ ఉందనుకోండి, పొట్టంతా పోయింది, మంచి ఎక్సర్సైజ్ చేయగలం, మంచి డ్రీమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళిపోయాం, బాగా ఇలా ఉన్న వాళ్ళని మంచిగా కూడా చేయగలుగుతారు. పట్టుదలగా మంచి జిమ్ చేసే వాళ్ళు ఉండి మంచి బుద్ధిగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే కాస్మెటిక్ సర్జరీ వరకు కూడా రానక్కర్లేదు. అలాగా స్టమన్ ఫ్యాట్స్ ఉంటాయి కొన్ని, అవి తగ్గించుకొని ఇంకా మంచి షేప్ కావాలి చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, వచ్చినందుకు మా డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.